శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఒక 3 రోజుల పాటు ఈ ఎన్ఎఫ్సిఎల్ కంపెనీ యొక్క తలపు ప్రాంగణంలో మోహముద్గరం మీద వ్యాఖ్యానం చేసుకుందాము అని చెప్పి మా మూర్తి గారు, వరహాలరావు గారు వంటి పెద్దలు ఆహ్వానిస్తే సరే తప్పకుండా ఒక 3 రోజులు ఇక్కడ చర్చ చేద్దాము అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. నిన్నటి రోజున మీకు నేను విజ్ఞాపన చేశాను, భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి లుక్రుంకరణే. ఈ మాట చెప్పకపోతే శంకరాచార్యుల వారి సన్యాసానికి అర్థం లేదు అని చెప్పాను. కాబట్టి ఆయన లోకమునకంతటికీ బోధ చేస్తున్నారు. ఈశ్వరుడు మీకు ఏ ఏ ఉపకరణములు మనుష్య జన్మయందు ఎక్కువగా ఇచ్చి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గదర్శకత్వం చేసి పంపాడో ఆ సాధనములను అన్య ప్రయోజనములకు వాడి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి దాన్ని వాడని వాళ్ళందరినీ ఉద్దేశించడం కోసమని ఒక బ్రాహ్మణుణ్ణి అడ్డుపెట్టి మూఢమతే అని పిలిచి శంకరులు బోధ చేస్తున్నారు. ఇంతకాలం అయిపోయినా అనేకమైనటువంటి ఇతర విషయముల మీదకి మనస్సు మళ్ళీ భగవంతుడి వైపుకి దృష్టి తిరగకపోవడం అనేటటువంటి మహాపాపము పోవడం కోసమని మొట్టమొదట ఆయన ఒక ఉపదేశం చేశారు మొదటి శ్లోకంలో. అందుకని భజ గోవిందం గోవిందా అను అన్నారు. నేను నిన్నటి రోజున మీకు విజ్ఞాపన చేశాను, ఇది కొంచెం ఒక క్లాస్ రూమ్ సెషన్ ఎలా ఉంటుందో అలా జరిపేటటువంటి ప్రసంగమే తప్ప మోహముద్గలం లాంటిది ఒక పురాణ ప్రవచనంలా చేయడం వల్ల దానికి ఉపయోగం చాలా తక్కువగా ఉంటుంది. అందుకని మళ్ళీ కొద్దిగా పునశ్చరణ చేస్తే తప్ప 2వ శ్లోకంలోకి ప్రవేశించడం అంత ఉపయుక్తంగా ఉండదు. మొదట ఆ పాపరాశిని ధ్వంసం చేయడానికి గోవిందనామం భజించు అంటే కీర్తించు. ఆ కీర్తించడము అంటే మనసారా పలుకుట. ఈ గోవింద అన్న నామమే ఎందుకు చెప్పాలి శంకరాచార్యుల వారు? ఏ శివ అనకూడదా, లలిత అనకూడదా, విష్ణు అనకూడదా, గోవింద అని ఎందుకన్నారు అంటే దానికి విష్ణు పురాణము ఆధారము అని నిన్నటి రోజున నేను మీతో ఒక మాట అన్నాను. కృత్వాపి సకలం పాపం గోవిందం సంస్మరం శుచి అని మనకి విష్ణు పురాణ వాక్యం. ఎన్ని పాపములు చేసిన వాడైనా మనసారా గోవింద అని అనగలిగితే వాడి సమస్త పాపరాశి ధ్వంసమవుతుంది. అదేమిటంటే అలా అవుతుందా? ఆ విషయంలో సందేహం అక్కర్లేదు. ఎంత పెద్ద దూది రాశి అయినా ఒక చిన్న నిప్పురవ్వ చేత కాల్చబడుతుంది. కనుక అటువంటి విధంగా గోవిందనామము పలకడం చేత సమస్త పాపరాశి ధ్వంసమవుతోంది అని శంకరాచార్యుల వారు ప్రబోధం చేశారు. అలా చెయ్యడం వెనకాతల ఒక ఆచార్యుని యొక్క స్థాయి మీకు అర్థమవుతుంది. ఎంచేతనంటే మీరు తప్పు చేసినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ఉద్ధరించడానికి అప్పుడు అకస్మాత్తుగా కావలసినటువంటి ఔషధం ఏదో అది చెయ్యాలి తప్ప మీరు క్రమక్రమంగా వైద్య విధానాన్ని పాటిస్తానంటే వాడు బ్రతకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు తొందరగా భగవంతుని వైపు ఆభిముఖ్యం కలిగించడానికి ఆయన గోవిందనామం చెప్పించారు. కానీ మీరు ఒక్క విషయం బాగా ఆలోచించండి, కేవలం ఒక నామాన్ని పట్టుకుని మోక్షాన్ని పొందవచ్చు అని శాస్త్రములు నిర్ధారించాయా అంటే అన్ని వేళలా అది సాధ్యము అని చెప్పలేదు. కేవలము నామము పట్టుకుని మోక్షాన్ని పొందడం కుదిరే విషయము కాదు. ఎప్పుడో ఎక్కడో అరుదుగా అది సంభవించవచ్చు. ఎందుకంటే అసలు సంస్కార బలం ఉంటే భగవన్నామని చెప్తారు. సంస్కార బలం లేనివాడు భగవన్నామం ఎలా చెప్పగలడు? ఒకవేళ చెప్పినా ఎప్పుడో చెప్తాడు, మళ్ళీ పాపం చేస్తాడు, ఆ పాపరాశి అంతా ఏర్పడిపోతుంది. మళ్ళీ ఇది ఎప్పుడు మహామరణ కాలమునన్నారు పోతన గారు. మరణకాలంలో మళ్ళీ నామం చెప్పాలి. మరణకాలమునందు భగవన్నామం చెప్తాడని ఏమిటి హామీ? బతికున్నన్నాళ్ళు ఒంట్లో ఓపికన్నన్నాళ్ళు చెప్పని నామము మరణకాలంలో జ్ఞాపకానికి వస్తుందా? భగవన్నామని చెప్తాడా? ఎవరో అజామీయుడు లాంటి వాడు అక్కడక్కడ కొద్దిగా ఒక మినహాయింపు తప్ప అందరికీ అలా కుదరదు కదా. కాబట్టి మరి గోవిందనామం చెప్పించడం వెనకాతల శంకరాచార్యుల వారి ఉద్దేశ్యమేమో అంటే, నేను ఇక్కడ మీతో ఒక విషయం ప్రస్తావన చేయకపోతే నేను భజగోవిందం లాంటి మోహముద్గలం లాంటి విషయం మీద ప్రస్తావన చేస్తూ ఒక సమగ్రమైన విషయాన్ని ప్రతిపాదించని వాడిని అవుతాను. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అన్నం వండుకోవాలి అనుకున్నాడు ఒక వ్యక్తి. ఒక కుండ తీసుకొచ్చి దాంట్లో కొన్ని నీళ్లు పోసి బియ్యం పోసి దాని మీద ఒక మూత పెట్టి
అగ్నిహోత్రం మీద పెట్టి, అనగా ఒక పొయ్యి మీద పెట్టి అగ్ని వెలిగించాడు. ఇప్పుడు అన్నం తయారైంది. అన్నం తయారవడానికి ఏది కారణము అని నేను అడిగాను అనుకోండి. ఇంతకుముందు బియ్యం ఉన్నాయి, ఆ బియ్యము అన్నముగా మారుటకు ఏది కారణము అని నేను అడిగాను అనుకోండి. ఏది కారణము? కుండ కారణము అని మీరు అన్నారు అనుకోండి. నేను అంటాను కుండ కారణము కాదు, ప్రధాన కారణము కుండ కాదు. కుండ లేకపోతే గిన్నె పెడతారు. నీళ్లు తక్కువ నీళ్లు పోసారనుకోండి, అన్నం కొంచెం బిరుసుగా ఉండొచ్చేమో. కొంచెం నీళ్ళు ఎక్కువ పోసారు, అన్నం మెత్తగా తయారవచ్చేమో. కానీ ఇన్ని ఉన్నా ఏది లేకపోతే అన్నం తయారు కాదో అది ప్రధాన వస్తువు. అది ఉన్న తర్వాత అంత గొప్ప వస్తువు లేకపోయినా అన్నం తయారవుతుందో అది ప్రధాన వస్తువు. ఇక్కడ ప్రధాన వస్తువు అగ్నిహోత్రం. అగ్ని లేదనుకోండి, మీరు బంగారు గిన్నెలో బియ్యం పోసినా అన్నం ఉడకదు, గంగాజలాలు పోసినా అన్నం ఉడకదు. అగ్ని అంటూ ఉందనుకోండి, మిగిలినవి కొంచెం అటు ఇటుగా ఉన్నా, కుండ లేదు, అకస్మాత్తుగా అన్నం వండుకోవాలి, కుండ పెంకులో వండుకోవచ్చు. కాబట్టి అగ్ని ప్రధానమైనటువంటిది అగ్ని. ఎలాగో మనుష్యుడు మోక్షం పొందడానికి జ్ఞానం అలాగా. జ్ఞానము చేత మాత్రమే మోక్షం కలుగుతుంది. ఈ జ్ఞానము అనుభవంలోకి రావాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అగ్ని ప్రధానము కదా అన్నం వండుకోవడానికని మీరు కేవలము బియ్యం ఒక్కటి తీసుకుని పొయ్యి మీద పెట్టి అన్నం వండగలరా? మంటలో వేస్తే అన్నం అవుతుందా? అవదు. కుండ పెంకైనా కనీసం కావాలి. కుండ లేకపోవచ్చు, కుండ పెంకు కావాలి. అప్పటికి స్వచ్ఛమైన నీళ్లు లేకపోవచ్చు, ఆకలితో ఉంటే ఏవో కొన్ని నీళ్ళన్నవి కావాలి అన్నం ఉడకడానికి. అన్నం ఉడకడానికి అగ్నిహోత్రం ప్రధానమైన, అగ్నిహోత్రము ప్రధానమైన వస్తువైనప్పటికీ కొన్ని అప్రధాన వస్తువులు కూడా ఎలా ముఖ్యమవుతాయో అలా జ్ఞానం అనేటటువంటి అగ్నిహోత్రము రగలడానికి కొన్ని వస్తువులను మీరు పట్టుకుని తీరవలసి ఉంటుంది. 100 మెట్లెక్కవలసిన వాడు నేను 99 మెట్లెక్కను, నా ప్రయోజనం 100వ మెట్టు మీదకి ఎక్కడం అని చెప్పి 100వ మెట్టు మీదకి ఎగరడం. 1వ మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు, 4వ మెట్టు ఎక్కుతాడు. కానీ 1వ మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు అతని లక్ష్యం కాదు. అతని లక్ష్యం 100వ మెట్టు. అక్కడికి వెళ్ళి తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఈ మెట్లు ఎక్కకుండా 100వ మెట్టు ఎలా ఎక్కలేడో అలా భగవన్నామము చెప్పడం, భగవత్ సంబంధమైన కర్మ చెయ్యడం, భక్తిభావనతో జీవితాన్ని గడపడం, తీర్థయాత్ర చేయడం, నదీ స్నానం చెయ్యడం, తెల్లవారుజామున లేచి ఓ దీపం పెట్టడం, ఇటువంటివన్నీ ఓ కుండ పెంకు, నీళ్లు, ఇలాంటివి. ఇక్కడ మొదలు పెడితే చిట్ట చివరికి 100వ మెట్టు చేరుకుంటాడు. అంటే జ్ఞానాగ్ని రగులుతుంది. అన్నం బియ్యంలో నీళ్లు పోసి అగ్నిహోత్రం మీద పెట్టిన తర్వాత బియ్యపు గింజలన్నిటినీ అగ్నిహోత్రము అన్నముగా ఎప్పుడు మార్చినది మీకు తెలియక్కర్లేదు. అన్నం ఉడుకు పట్టేసింది, గంజి వార్చేశారంతే. కాబట్టి ఇప్పుడు అగ్నిహోత్రం అన్నాన్ని వండుతుంది, మీకు నమ్మకం. పొయ్యి మీద పెట్టి ఏమండి అగ్ని అన్నం వండుతుందా, అగ్ని అన్నం వండుతుందా, అగ్ని అన్నం వండుతుందా అని బెంగపెట్టుకోక్కర్లేదు. ఇవన్నీ చేస్తే జ్ఞానము తనంత తాను ఆవిర్భవిస్తుంది. అగ్నిహోత్రము చేత అన్నము ఉడికినట్టు ఈశ్వరానుగ్రహమును పొందడానికి ఉపయుక్తమైన కర్మల యొక్క ఆచరణ చేత ఒకనాటికి మీ ఎందు ఈశ్వర జ్ఞానం ఆవిర్భవిస్తుంది. కాబట్టి ఇవి విడిచిపెడితే జ్ఞానం కలుగుతుంది అనుకోవడం తప్పు. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యుల వారు తిన్నగా 100వ మెట్టు మీద నించోపెట్టడం చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణులను ఉద్దేశించి కాదు ఆయన మాట్లాడుతున్నది. ఎవరు ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి సరిపోయే ఉపాధి అయినటువంటి మనుష్య ఉపాధిలోకి వచ్చారో వాళ్ళు ఆ ప్రయోజనాన్ని వదిలేసి ఇతర ప్రయోజనాల వైపుకు తిరుగుతున్న వాళ్ళని అటువైపుకు తిప్పడానికి మొదటి మెట్టు ఎక్కించారు. అది భజ గోవిందం, భజ గోవిందం. ఈ గోవిందనామమే మొదటి మెట్టు, ఈ గోవిందనామమే చివరి మెట్టు అయిపోతుంది. అది విచిత్రం. ఎలా అయిపోతుంది అంటే, నిన్నటి రోజున మీతో నేను ఒక మాట చెప్పాను, గోవర్ధనోద్ధరణము అని. గో అంటే వాక్కు, వర్ధనము అంటే సాగతీయుట. సాగతీయుట అంటే నామరూపాత్మకంగా లోకాన్నంతటినీ చూస్తే అది కేవలము మాయాస్వరూప దర్శనం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, మీరందరూ ఇంతమంది ఉన్నారు, నేను ఒకడున్నాను అని అన్నాను అనుకోండి, అది మాయాస్వరూపం. సభారూపానికి నమస్కారం అన్నాను అనుకోండి, అప్పుడు నేను సభారూపమైన పరమశివుడికి నమస్కరిస్తున్నాను. అప్పుడు సభాపతి ఆయన కూడా పరమశివుడే. అప్పుడు రెండు లేవు, ఒక పదార్థమే ఉంటుంది.
ఇది శబ్దమును సాగతీయుట, తంతువుగా పెంచుట అంటారు. అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తే మీరు తొందరగా పట్టుకోగలుగుతారు. ఇప్పుడు మా చిన్నతనంలో వచ్చేవి, ఇప్పుడు రావట్లేదు. పంచదార పాకం పట్టి చిలకలు పోస్తారు, పంచదార పాకం పట్టి కోడి పుంజులు కోడి పెట్టలు పోస్తారు, పంచదార పాకంతో ఏదో మొసలి బొమ్మ పోస్తారు. ఇవన్నీ పోస్తే మొసలి రూపముగా కనపడుతున్న దాని ఎందున్న పంచదార పాకము, కోడి రూపముగా కనపడదాని ఎందున్న పంచదార పాకము, ఎన్ని నామాలుగా ఎన్ని రూపాలుగా కనపడినా ఏది కొరికినా లోపలున్నది పంచదారయే. పూర్వం ఏబిసిడీలు బిస్కెట్లతో తయారు చేసేవారు, గోధుమ పిండి బిస్కెట్లు. అన్నిటిలో ఉన్నది గోధుమ పిండే, కానీ ఏ ఫర్ యాంట్ అని చెప్పడానికి ఒక చీమ ఏ రాసి గోధుమ పిండితో బిస్కెట్ చేసేవారు. పిల్లలకి తొందరగా అలవాటు అవుతుంది. కానీ ఏ ఫర్ యాంట్లో ఉన్నది గోధుమ పిండే, బి ఫర్ బాయ్లో ఉన్నది గోధుమ పిండే, సి ఫర్ క్యాట్లో ఉన్నది గోధుమ పిండి. అన్నిటా గోధుమ పిండి ఉన్నట్టు కొబ్బరి చెట్టని పేరు కలిగినటువంటి ఈ రూపముగానున్న పరమాత్మ, ఇదిగో ఈ ఇంటి గోడగా కనపడుతున్నటువంటి గోడ అని పేరు కలిగినటువంటి ఈ పదార్థమునందున్న పరమాత్మ, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంతటా ఈశ్వరుడే ఇలా ఉన్నాడు. అయితే ఈ స్థాయి కూడా అందుకోలేకపోతే శంకర భగవత్పాదులు ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తారు దక్షిణామూర్తి స్తోత్రంలో. అలా భగవంతుడిని చూడడం ఎలా కుదురుతుందండి? ఎప్పుడు భిన్నత్వం కనపడుతుంది, కానీ అలా ఏకత్వాన్ని అస్తమానం చూడగలమా? దీనికి శంకరాచార్యుల వారు ఒక తేలిక త్రోవ చెప్పారు. ఆచార్యుడు అని ఎవరిని పిలుస్తారో తెలుసా అండి? ఎవరు పడితే వాళ్ళు ఆచార్యులు కారు. అన్ని స్థాయిలలో ఉన్న వాళ్ళని ఉద్ధరించగలగాలి వాక్కు చేత. తను చెప్పేటటువంటి ప్రసంగం కొంతమందికే అర్థమవుతుంది అనుకోండి, అప్పుడు ఆయన సమర్థుడైన వక్త కాడు. తాను ప్రతిపాదించదలుచుకున్న విషయాన్ని అనేక భూమికలలోకి తీసుకురావాలి. అనేక భూమికలలోకి తీసుకొస్తూ అది అవతల వాడిని మాత్రం సిద్ధాంతం పట్టుకోవాలి, గట్టిగా పట్టుకునేటట్టు చేయగలిగిన వాడెవడో వాడు సమర్థుడైన గురువు. అవతల వారి అజ్ఞానాన్ని ఎలాగో అలా తీసేస్తాడు. కాబట్టి శంకరుల ప్రజ్ఞది. కాబట్టి శంకరులు అంటారు, భౌరంభాంచనలో నిలోంబర మహానాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యస్తకం అంటారు దక్షిణామూర్తి స్తోత్రంలో. నువ్వు కొబ్బరి చెట్టుగా ఈశ్వరుడు, కారుగా ఈశ్వరుడు, మనుష్యుడిగా ఈశ్వరుడు, గోడగా ఈశ్వరుడు, గేటుగా ఈశ్వరుడు అని అనలేకపోతే నేను నీకో మార్గం చెప్తాను. నీకు అంతటా ఈశ్వరుడే కనపడడానికి. ఒకటి, పృథివీ. ఎక్కడ నీకు మట్టి కనపడ్డా ఈశ్వరుడే. ఎందుకని? కంచిలో ఉన్న పృథివీలింగం ఈశ్వరుడు. మట్టి ముద్ద చేసి అక్కడ పెడితే ఈశ్వరుడు. మీకు శివలింగం చేయాలంటే మార్గం ఏమిటంటే మృత్తిక, మట్టి తీసుకొచ్చి ఇలా పిసికి అక్కడ పెడితే శివలింగం వచ్చేది. కాబట్టి మట్టి కనపడితే అది శివస్వరూపము. కాబట్టి కంచిలో పృథివీలింగము. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళండి, మీకు ఏది కనపడుతుంది? భగవంతుడే కనపడతాడు. మీరు ఎక్కడి నుంచున్నా ఎక్కడి నించోవాలి, మట్టి మీదే నించోవాలి. ఈ సిమెంట్ రూపంలో ఉన్నా, ఈ కొయ్య రూపంలో ఉన్నా, ఇదంతా పృథివీ వికారమే. ఓ చెట్టు భూమిలోంచి వచ్చి చెట్టుగా పెరిగింది కాబట్టి ఇవన్నీ పృథివీ వికారములు. కాబట్టి పృథివీ మీద ఉన్నారు, కాబట్టి మీరు శివుడి దగ్గరే ఉన్నారు ఎప్పుడు. ఒకటి పృథివీలింగము, జలలింగము. రెండవది నీరు. నీరెక్కడ కనపడినా శివస్వరూపమే. పూర్ణ వాన పడుతోంది అనుకోండి, ప్రతి నీటి బిందువు శివస్వరూపమే. అగ్ని, ఎక్కడ వేడి తగిలినా అది శివస్వరూపమే. అరుణాచలంలో అగ్నిలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, చిదంబరంలో ఆకాశలింగం. పోనీ అందాక మీకు పైన కనపడుతున్నటువంటి ఆకాశం, ఆకాశం అంటే ఈ ఖాళీ ప్రదేశం అనుకోండి, పోనీ అందాకను, ఇదంతా శివస్వరూపం. కాబట్టి కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం. గాలి, ఎక్కడ మీకు గాలి ఉన్నా అది శివస్వరూపం. ఎందుకంటే కాళహస్తిలో వాయులింగం కాబట్టి. ఇప్పుడు గాలి లేని ప్రదేశానికి వెడితే అసలు భవతి ఉన్నాడు అన్నది ఉండదు. గాలి లేని చోటుకెళ్ళి నేను పావుగంట నించున్నాను అనుకోండి, నించుంటే ఆ తర్వాత నేను ఉన్నాను అనబడ్డానికి ఏం ఉండదు. అక్కడ గాలి లేదు అని చెప్పడానికి నేను ఉండను. కాబట్టి అంతటా గాలి పరివ్యాప్తమై ఉంటుంది. అంతటా గాలి ఉంది అంటే అంతటా పరబ్రహ్మం ఉన్నది. నువ్వు అక్కడే అనుభవిస్తుండొచ్చు ఈశ్వరుణ్ణి. సూర్యుడు, కోణార్కలో సూర్యలింగం. సూర్యకిరణాలు పడని ప్రదేశం ఎక్కడుంటుంది? కాబట్టి సూర్యుడు కోణార్కలో శివలింగం. చంద్రుడు సీతాగుండంలో చంద్రలింగం. యజమానుడు పశుపతినాథులో యజమానలింగం. నేనని మీరెవరిని అనుకుంటున్నారో, అప్పటిదాకా జీవత్వంతో మీరెవరిని అనుకుంటున్నారో వాడు కూడా లింగస్వరూపుడే, శివస్వరూపుడే.
ఇప్పుడు ఈ 8ంటిని దాటి లేనిదోటి ఉందండి అని 9వ దాన్ని చెప్పండి. ఇహ లేదు సృష్టిలో. మీలో ఉన్న కూడా పంచభూతాలే, పృథివీ ఆపస్తేజో వాయురు ఆకాశాలే. మీరు ఏ ప్రాణి యందు చూసినా పృథివీ ఆపస్తేజో వాయురు ఆకాశాలే. ఇప్పుడు మీకు అంతటా పరబ్రహ్మము కనపడకపోతే ఏది కనపడుతుంది? పోనీ అంతటా ఈశ్వర స్వరూపాన్ని జ్ఞాననేత్రంతో చూడలేకపోతే భూమిని శివలింగంగా, ఇది అంత పృథివీ లింగ స్వరూపం అండి. వాయువు శివస్వరూపం అండి. కాబట్టి మీకు భగవంతుడు ఎక్కడున్నాడు? ఎప్పుడూ అంతటా మీ పక్కన, మీ చుట్టూ, మీలో బయట పరివ్యాప్తమై ఉన్నాడు, ఇంకొక చోట లేడు. ఇప్పుడు అంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి ఈ తత్వాన్ని వాక్కు ఉద్ధరణము పెంచుట. పైకి మూర్తి గారు అంటాను, కానీ మూర్తి గారు అని పేరు కలిగినటువంటి పంచభూతములతో తయారైనటువంటి ఈ శరీరముగా ఉన్న పరమాత్మ మూర్తి. ఇక్కడ ఉన్నటువంటి వరహాలరావు గారు అనేటటువంటి పేరుని పెట్టుకుని నా ఎదురుగుండా కూర్చున్నటువంటి ఈయన యొక్క రూపములో ఉన్నటువంటి పంచభూత సంఘాతమైన ఈ శరీర రూపమునందున్న పరమాత్మ. కాబట్టి నామరూపములుగా ఉన్న అంతా పరమాత్మ. ఆయనలో ఉన్న పృథివీ లింగం, ఆయనలో ఉన్న జలం లింగం, ఆయనలో ఉన్న వాయువు లింగం, ఆయనలో ఉన్న ఆకాశం లింగం, ఆయనలో ఉన్న అగ్నిలింగం, ఆయనలో ఉన్న యజమానుడి లింగం, నాలో ఉన్న యజమానుడి లింగం, ఆయనలో ఉన్న ఆత్మలింగం, నాలో ఉన్న ఆత్మలింగం. కాబట్టి ఏమిటి భేదం ఉంది? ఇంకా అవే ఉన్నాయి, అక్కడ అవే ఉన్నాయి, ఇక్కడ అవే ఉన్నాయి. అంతటా ఉన్నది ఏముంది? ఇప్పుడు అన్ని కలిపేస్తే ఒక్కటే ఉన్నది. ఈ ఏకం వైపుకి తిప్పాలి ఆచార్యుడు. బహుత్వం వైపుకి తిప్పడానికి చాలా ఉన్నాయి అని చెప్పడానికి గురువు అక్కర్లేదు, అది సహజంగా ఉంటుంది అజ్ఞానం. చాలా ఉన్నాయండి, మీరున్నారండి, నేనున్నానండి, ఏదో ప్రపంచం ఉందండి, జగత్తు ఉంది, జీవుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు అని చెప్పడానికి గురువు ఎందుకండి? అక్కర్లేదు. అది మీకు సహజంగా తెలుసు. ఇదిగో జగత్ అండి, నేనున్నాను జీవుడు, అడిగో ఉన్నాడు పరమాత్మ, ఈ మూడు చెప్పడానికి ఈశ్వరుడు ఎందుకు? అక్కర్లేదు. ఏ అజ్ఞానైనా చెప్తారు దాన్ని. 3గా 4గా 5గా 10గా నీకు కనపడుతున్నవి అన్ని కావు, ఒక్కటే అని చెప్పడానికి జ్ఞానం కావాలి. ఇది చెప్పడానికి గురువు కావాలి. ఇప్పుడు శంకరాచార్యులు వారు మోహము చేత, అంటే అజ్ఞానము చేత తాను ఒకటి, ప్రపంచం ఒకటి, సుఖమునకు హేతువు డబ్బు అని వ్యాకరణమును అడ్డు పెట్టుకున్నటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి ఎదురుగా నిలుచోపెట్టి సమస్త జాతి ఈ మూఢత్వంలోనే ఉందని మూఢమతేని ఉద్దేశించి ముందు పెట్టెక్కించడానికి గోవిందనామం పలికించారు. ఆ గోవిందనామమే చివరికి వెళ్ళిపోయినా ఉంటుంది. అంటే అంతటా వాక్కు వింద బాగా తంతువుగా సాగితే ఈశ్వర దర్శనమే అగును. కాబట్టి ఇంత ప్రజ్ఞతో చూడగానే కోపం వచ్చినట్టు కనపడినా లోకోద్ధరణమే ఆయన యొక్క ధ్యేయం. అంత కోపంలో కూడా అనవసరపు మాట ఉండదు, పొల్లు మాట ఉండదు ఆచార్యుల దగ్గర. ఎంత గొప్ప మాట చూడండి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి సంప్రాప్తే సన్నిహితే కాలే. ఏమిటి శంకరాచార్యుల వారికి బాధ? ఏమవుతుంది చచ్చిపోతే? లోపల ఉన్నటువంటి వాడు ఇతరమైన విషయాల మీద వ్యగ్రతతో దృష్టి సారించి చచ్చిపోతే వాడు మళ్ళీ మనుష్య జన్మలోకి రాడు. మనుష్య జన్మకి మాత్రమే బుద్ధి ఉంది, మనుష్య జన్మకి మాత్రమే నామము చెప్పగలిగిన శక్తి ఉంది, మనుష్య జన్మకి మాత్రమే బోధ చేసే అర్హత ఉంది, మనుష్య జన్మకి మాత్రమే బోధని అర్థం చేసుకునే శక్తి ఉంది. ఇవి ఏవీ మిగిలిన ప్రాణులకు లేవు. నన్ను ఉపన్యాసానికి పిలిస్తే ఓ దేవాలయం వాళ్ళు పిలుస్తారు, సత్సంగం వాళ్ళు పిలుస్తారు, ఎన్ఎఫ్సిఎల్ వాళ్ళు పిలుస్తారు, లేకపోతే ఇంకోళ్ళు పిలుస్తారు. అంతేకాని నన్ను ఎప్పుడూ కూడా ఒక కుక్కల సంఘం నన్ను వచ్చి ఉపన్యాసం చెప్పమని అడగదు కదా. ఎందుకు అడగదు? అవి వాటిలో పంచభూతాలు లేవా? ఉన్నాయి, కానీ వాటి ఎందు ఏది లేదు. ఒకటి తెలుసుకోబడవలసిన వస్తువు ఉన్నది అన్న జిజ్ఞాస దానికి అసలు ఉండదు. దానికి లేకపోతే నువ్వేమయ్యో నువ్వు చెప్పచ్చు కదా. అంటే నేను చెప్పినా అది పొందలేదు, బోధ వల్ల దానికి ఏం ప్రయోజనం ఉండదు. 2 గంటలు కూర్చున్నా దాని యందు ఏ మార్పు రాదు, అది అలాగే ఉంటుంది. ఎందుకంటే బోధని పొందగలిగిన స్థితి, బోధ వలన మారగలిగిన స్థితి ఆ ప్రాణికి లేదు. అందుకే శంకరాచార్యులు వారు పశువు అని అనలేదు, మూఢమతే అన్నారు. నువ్వు నా మాట విని మారగలిగినటువంటి దక్షత కలిగిన మనుష్య జన్మలో ఉన్నావు. మనుష్యుడికి ఆ యోగ్యత ఉంది, కానీ ఇది మరిచిపోయి నువ్వు ఈ బోధని విని నేను బాగా తెలుసుకుని ఒక మంచి పదంలో నడవాలని మర్చిపోతున్నావు, తప్పు మార్గంలోకి వెళ్ళిపోతున్నావు. నీ మార్గం దిద్దుకో. ఇప్పుడు ఇది కేవలం ఆ బ్రాహ్మణుడికి చెప్పారా, తన శిష్యుడికి చెప్పారా, లోకానికి అంతటికీ చెప్తున్నారా?
లోకానికి అంతటికీ చెప్తున్నారు. కాబట్టి భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే అన్న మాట మార్గాల్ని వెతుక్కుంది శంకరాచార్యుల వారి యొక్క నోటి వెంట. కాలస్వరూపంలో నిన్ను ఇలా తినేస్తే వచ్చేస్తోంది మృత్యువు కాల రూపంలో, ఇలా ఉండగా వస్తే ఏమిటంటే నాకు ఇబ్బంది ఏమిటి? ఇప్పుడు బ్రాహ్మణుడు ఏ స్థితిలో ఉన్నాడు? వ్యాకరణ సూత్రాల్ని బాగా పైకి చదువుతుంటే, అయ్యో ఈయనకి బాగా వ్యాకరణం వచ్చండి, మనం ఈయన దగ్గరికి వెళ్ళి వ్యాకరణం చదువుకుందామని నలుగురు వచ్చి నలుగురు విద్యార్థులు చేరితే వ్యాకరణం చెప్పుకుంటే ఏదో 10 రూపాయలు సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశ్యంతో ఉన్నాడు. ఇప్పుడు శంకరాచార్యుల వారు తాను ఎందుకు కోపడి మూఢమతి అన్నారు అన్నది వివరణ చేస్తున్నారు. ఇది శంకరుల యొక్క పరమ వినయం. ఆయన వివరణ చెయ్యవలసిన అవసరం ఆయనకి ఏముందండి? ఆయన చెయ్యలేదనుకోండి, శంకరాచార్యుల వారు తప్పు చేశారని మీరు అనగలరా? మీరు అనలేరు, ఆ బ్రాహ్మణుడే అనలేదు. కానీ మరి శంకరాచార్యుల వారు ఎందుకు వివరణ చేస్తారు అంటే, లోకమునకు అందాలి సందేశం. రెండు, తాను అనవసరంగా మాట్లాడలేదు అన్నది తెలియాలి. అందుకని ఇప్పుడు శంకరాచార్యుల వారు 2వ శ్లోకంలో చెప్తారు దాన్ని. ఈ శ్లోకం నాకైతే అనిపిస్తుంది, చాలా దూరం తప్పుత్రోవలో ప్రయాణం చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి, ఉదాహరణకి నేను విశాఖపట్నం వెళ్ళాలనుకోండి, నేను కత్తిపూడి జంక్షన్ దాకా వెళ్ళిన తర్వాత విశాఖపట్నం వెళ్ళాలంటే అటువైపుకి వెళ్ళాలి. నేను విశాఖపట్నానికి సింహాచలం పాదయాత్ర చేస్తాను అనుకుని, లేకపోతే నేను తొందరగా సింహాచలం వెళ్ళాలి అనుకుని నేను బయలుదేరాలి. కానీ నేను పొరపాటున ఏం చేశానంటే, విశాఖపట్నం వైపుకి నడవడం మానేసి రాజమండ్రి వైపుకి నడవడం మొదలెట్టాను. తీరా నేను రాజమండ్రి దాకా 43 కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక గంటలో నేను సింహాచలం చేరాలి. ఏమండి నేను సింహాచలానికి దగ్గరలోనే ఉన్నానా అని అడిగాను. ఎవరో ఒక ఆయన అన్నాడు, సింహాచలం నీ బుర్రాను, సింహాచలం అయితే అట్టెళ్ళాలి, నువ్వు ఇటు వచ్చావు, రాజమండ్రి వచ్చావు, ఇప్పుడు నాకు వేరే మార్గం ఏం లేదా, కౌశలం అనగా అని అడిగారు. శిష్యుడు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే కోయుట. అందులో కాబట్టి పరమ జాగ్రత్తని నేర్పుట అంటే లోకమంతటి ఈశ్వరుడిగా ఉపాసన చేయడం, నిష్కారణంగా తనకు అవసరం లేని దాని జోలికి తాను వెళ్లకుండా ఉంట. దీన్ని శాస్త్రం అంది ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ఎక్కవలసినటువంటి మెట్లలో అపరిగ్రహము అన్న మాటతో పిలిచి, నీకు అక్కరలేనిది ఏదైనా సరే నీవు ముట్టరాదు. ఇప్పుడు మీకు మడిబట్టతో పూజ చేసుకోవడానికి ఒక నూలు వస్త్రంతో నువ్వు చెయ్యగలిగినప్పుడు కోటి పట్టు పురుగుల్ని చంపే పట్టు పంచతో దాన్ని అనవసరముగా సృష్టిలో దేనిని తీసుకొనకుండా ఉండుట. ఈ బుద్ధిని ఎవరు నేర్పుతారో తెలుసా అండి? కౌశలాన్ని గురువు నేర్పుతాడు. అందుకే దర్భలు కొయ్యడంతో మొదలు గురువు. ఈశ్వరుడు గురువు శిష్యుడికి ఎలా నేర్పాడో ఉపాసన అంత అందంగా వీడి ఖాతాలో పడిపోయి ఉన్నటువంటి కొన్ని కోట్ల జన్మల నుంచి చేసిన పాపపుణ్యములన్న పర్వతములను కాశీలో అడుగు పెట్టగానే చూస్తాడు. వీడు కోటేశ్వరరావు, వీడికి ఏముంది పాపం, ఏముంది పుణ్యం, ఏమిటి వీడి గత జన్మ, అంతకుముందు ఓ కుక్క, అంతకుముందు ఓ నక్క, అంతకుముందు ఓ పంది, వీడి ఖాతాలో ఎంత ఉన్నది ఒక్కసారి చూస్తారు. అనంతముగా పడిపోయింది రాశి. ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఆయన నీకు మొన్నటి రోజున శివశబ్దం గురించి చెప్పాను. స్వతంత్రుడు, ఇలా ఎందుకు చేశావని అడగగలిగిన మనగాడు కేవలము ఆ పట్టణములో అడుగు పెట్టినంత మాత్రం చేత కౌశలమున ఒడిసి కర్షణ కావించి సుడియ చేయ, మీరు చేసిన కర్మల రూపములో నేను చేస్తున్నానని చేయడం వల్ల మిమ్మల్ని బంధించడానికి ఏర్పడినటువంటి పాపపుణ్యములను ఉత్తర క్షణమునందు కాశీపట్టణమునందు అడుగు పెట్టగానే ధ్వంసం చేసేస్తాడు. అయిపోయినంత కామం మీద మాట్లాడి ఇంకా పాపం ఆయన అప్పు తీసుకున్నాడు, అనారోగ్యం పాలైపోయాడు, అప్పు తీర్చలేమోనని భయపడుతున్నాడు. ఉదారుడై అప్పిచ్చిన ఆయన వెళ్ళన్నాడు, ఏమయాను ఎటువంటి వాడు, చాలా మంచివాడు, నీ కర్మకాలి తీసుకున్న అప్పు తీర్చలేని స్థితి వచ్చింది, చాలా ఇంకా నువ్వు నా అప్పు
తీర్చక్కర్లేదనడానికి ఏం చేస్తున్నాడో తెలుసా? ఎందుకనంటే అమ్మో రేపు పొద్దున మీ అబ్బాయి అడిగితే లేకపోతే మీ బుద్ధి మారి మళ్ళీ అడిగితే అనుకుంటావేమో, ఇదిగో ప్రోనోట్ అంటే మీరు అని ఆయన ఎదురుకుండానే ప్రోనోట్ చూపించారు. మంచంలో పుచ్చుకున్నానని రాసినటువంటి ప్రోనోటు చింపడం వెనకాతల చింపినటువంటి వ్యక్తికి కారణము తప్ప వేరొకటి ఉందా? అర్థము తర్వాతనే కామము. ఈయన ఆరోగ్యంతో మళ్ళీ తిరిగితే చాలు, ఫోన్ లేదు పోతే పోయిందో 1,00,000 రూపాయలని చెప్పి చిప్పించారు. దానితో మిగిలిన రెండింటికి ముడిస్తే నా డబ్బు నా అర్థకామములను ముడివేయాలి. నాకు ఆయన అంటే ఇష్టమే. ఈ మొట్టమొదటి చింపేశాడు. ఈ అర్థంతో కాశీలోకి వచ్చాడు. నేను చెప్పాను కాశీలోకి వచ్చి చింపేస్తాను. అదేంటంటే కాశీలోకి వస్తే చింపేయంటే నువ్వెవరు అడగడానికి నా ఇష్టం. అది మొదటి అది సృష్టి చేసినప్పుడు నేను ప్రతిజ్ఞ చేశాను, ఎవడిక్కడికి వస్తున్నాడో వాడి పాపములను ధ్వంసం చేసేస్తానని చెప్పాను. చేసేస్తానంతే. నీకు అనుమానమా? అందుకే కాశీలో ఉన్నాడనుకోండి, కర్మ చెయ్యడా చేస్తాడు, కానీ పాపం లేదు, పుణ్యం లేదు, వాడికి ఏ జ్ఞానం అక్కర్లేదు. పశువుగా ఉండనివ్వండి. అందుకే చచ్చిపోతే కాశీ వెళ్ళి చచ్చిపోయి ఈ అర్థములో చచ్చిపోయినప్పుడు ఏమీ ఉండదు. ఒక్క ధనం ఎందుకుండదు అంటే అదో చిత్రమైనటువంటి స్థితి కాశీపట్టణం. శంకరాచార్యుల వారు చెప్తారు, ఎప్పుడు చేసినటువంటి పాపం అప్పుడే పోతుంది. పాపం తస్మాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యాకృతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే అని సంధ్యావందనంలో చెప్పినట్టు ఎప్పటి పాపం అప్పుడే తీసేస్తుంటాడు. వాడు ఊపిరి వదులుదామనే వాటికి వాడికి పాపం లేదు, పుణ్యం లేదు. ఇప్పుడు వాడు ఏం చేయాలి? మోక్షమాడు అని అనిపించుకోవాలి. ఇది కౌశలము, ఇది ఈశ్వర ప్రతిజ్ఞ. అందుకే మన వాళ్ళు సంసార బాధ్యతలు తీరిపోతే కాశీకి వెళ్ళిన వాడు కాటికి వెళ్ళినట్టే. ఈ శరీరం అక్కడ వదిలేయడానికి వెళ్ళిపోయేవారు. ఇంకా మళ్ళీ మనకి ఇలాంటి అవకాశం వచ్చింది, ఇదే ఆఖరి జన్మ చేసేసుకుందాం. కాశీ వెళ్ళి చచ్చిపోతే దగ్గర వెళ్ళిపోయింది. కాబట్టి కడు అసత్కర్మములనెల్ల కౌశలమున ఒడిసి కర్షణ కావించి సుడియ చేయ కాశీయను పేరు చెంది ఖ్యాతమయ్యే 5 క్రోసుల బరగున అయ్యభవ భూమి. దాన్ని 5 క్రోసుల నగరంగా మహానుభావుడు పరమేశ్వరుడు తీర్చిదిద్దాడు. ఈయంచ శుభదాలోకే కర్మనాశకరీమత మోక్ష ప్రకాశికా కాశీ జ్ఞానదామమ సుప్రియా. మూలంలో అందమైన మాటతో వ్యాఖ్యానం చేశారు. ఈయంచ శుభదాలోకే, ఆయన పేరే శివ. శివ అంటే శుభమును చేయువాడు. ఎటువంటి శుభం చేస్తున్నాడు? ఇవాళ జ్ఞానం ఇచ్చి శుభం చేస్తున్నాడు. ఏమాజ్ఞానం ఎలా విడుతుంది? కర్మనాశకరీమత, చేసినటువంటి కర్మలన్నీ, కర్మల వలన జన్మించినటువంటి పాపపుణ్యములన్నీ దగ్ధమవుతున్నాయి. మోక్ష ప్రకాశికా కాశీ, మోక్షమును ప్రకాశింప చేసినది కనుక కాశీ. జ్ఞానదామమ సుప్రియ, అది జ్ఞానమిచ్చేటువంటి క్షేత్రము కనుక అది నాకు అత్యంతమైనటువంటి ప్రయత్నం. 5 క్రోసుల కాశీ పట్టణాన్ని సిద్ధం చేసి దక్షత కలిగిన వాళ్ళనే అని ప్రతి తపస్సు చేశారంటే తపస్సు చేస్తున్నప్పుడు కాశీ మాత్రమే ఉంది. ప్రతి క్షణం 10 నుంచి 5:30 వరకు నేను ఆ కుర్చీలో కూర్చుంటే నా పై అధికారి తపస్సు రాయి అంటే రాయడానికి సంసిద్ధంగా ఉండాలి. ప్రతి క్షణం ఉద్యోగం. ఆ 10 నుంచి 5:30 సంస్థ ప్రయోజనాల్ని సాధించడానికి కావలసిన ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఉద్యోగం అన్నమాట ప్రయత్నం. మీకు ఒక నీతి ఉద్యోగం చేయాలని కాదు, ఉద్యోగం సంపాదించాలంటే ఉద్యోగం ప్రయత్నం చేయబోతున్నాడు. తాను కూర్చున్నటువంటి కాశీ పట్టణాన్ని ముంచెత్తేస్తాడు. నువ్వు శ్రీ మహావిష్ణువు యొక్క శరీరములో పుట్టినటువంటి తపము యొక్క వ్యక్తత చేత కలిగినటువంటి జలధార కాశీ పట్టణాన్ని చూసి ఇది కాశీపట్టణం విష్ణువు యొక్క తపము వలన కలిగిన జలధారల యందు మునిగిపోతోందని తన త్రిశూలము చేత పట్టి ఇప్పుడు దానికి త్రిశూల స్పర్శ పైకెత్తి ఇలా పెట్టేటప్పటికీ
ఈ నీళ్లలోంచి భూమి పైకి వస్తుంది. ఇదేదో చాలా గమ్మత్తుగా ఉంది, భూమి పైకి వస్తుంది వారణాసి అని ఆశ్చర్యంతో ఇలా అండంలో చెవికి పెట్టుకున్నటువంటి ఒక నీళ్లలో పడిపోయింది. అది ఎక్కడ పడిందో అదే మణికర్ణిక. పడగలెత్తి బంగారు ఇదే మణికర్ణిక అది మణికర్ణిక. హాస్పిటల్లో పైకెత్తాడు పరమాత్మ, త్రిశూలం మీద పైకెత్తి ప్రతిజ్ఞ చేశాడు, ఇప్పటి వరకు ఈ పట్టణాన్ని మాత్రమే సృష్టించాను, ఇప్పుడు చెప్తున్నాను లయం జరిగిపోయినప్పుడు లోకాలు ప్రళయ జలముల యందు ఈ లోకమంతా మునిగిపోతుంది. కానీ ఈ కాశీ ఒక్క పట్టణం మాత్రం ములగదు. ఆ సమయానికి ఈశ్వరానుగ్రహాన్ని బట్టి ఐశ్వర్యపు పట్టణమే ఎంత గొప్ప పట్టణమో చూడండి, వారణాసి పట్టణం. ఈ క్షణంలో కోటీశ్వరుడిగా ఉన్నవాడు రేపటి అప్పుడు ఆయన నిన్న దరిద్రుడుగా ఉన్నవాడు కోటీశ్వరుడు అయిపోవచ్చు. మీరు చాలా మంది జీవితాల్లో వింటుంటారు, అంబానీ జీవితంలో, జీవితంలో నేను ఇండియన్ క్యాపిటల్ అని ఒక ఆయన చెప్తుండేవాడు. ఆ రోజుల్లో పెట్టుబడి పెట్టుబడి పెట్టి అంత స్థాయికి ఎదిగాడు. పరమశివుని యొక్క ప్రసంగం మహావిష్ణువు యొక్క తపోధారల యందు మునిగి పైకి తేలిన భూమి వారణాసి. వారణాసి అనబడేటటువంటి రెండు నదుల సంగమ క్షేత్రము వారణాసి. శంకరుడి యొక్క జటాజూటం మీద పడి అక్కడి నుంచి కిందకి ప్రవహించి వచ్చినటువంటి గంగా నది ఒడిపిడితో ప్రవహించినటువంటి భూమి వారణాసి. ఇన్ని రకాలుగా ఆ వారణాసి పట్టణం అందులోంచి ప్రజాపతులు, మనువులు, దేవతలు అందరూ రాగానే ఈశ్వర ఈ సృష్టి ప్రారంభము నిర్గుణము సగుణమవడంతో మొదలైంది. ఉద్యోగం ప్రయత్నం వరకే మీ లక్షణం. ఈశ్వరానుగ్రహం మీ యందు ఉండాలా ఉండకూడదా, ఏ స్థాయిలో సగుణమైతే అలా ఉంటుంది. ఆ స్వరూపాన్ని చూడటానికి మీరు మాత్రం ఐశ్వర్యము కోసము ప్రయత్నము చేయవలసినదే, డబ్బు సంపాదించవలసినదే. డబ్బు సంపాదించవద్దు అని ఏ సాధువు చెప్పలేదు. శంకరుడు కావడి శంకరుడిగా వచ్చాడు కనుక అలా వచ్చినటువంటి ఆ అర్ధనారీశ్వర స్వరూపం ఎలా ఉంటుందో ఆయన దర్శనం చేశారు శంకరాచార్యులు చేసి చేశారు ఆయన స్తోత్రం. చాంపేయ గౌరార్థ శరీరకాయై కర్పూర గౌరార్థ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ చేసేటటువంటి వాడు కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజ పుంజి విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ అని ఒక పక్క ఎర్రగా ఉన్న అమ్మవారు, ఒక పక్క తెల్లగా ఉన్న పరమశివుడు, ఒక విభూతి చేత అలంకరింపబడిన శంకరుడు, ఒకవైపు కస్తూరి తిలకంతో ఉన్న అమ్మవారు, ఇద్దరితో కూడినటువంటి అర్ధనారీశ్వర స్వరూపాన్ని నమః శివాయై చ నమః శివాయ అంటూ శంకరాచార్యులు వారు దర్శనం చేశారు. కాబట్టి ఇప్పుడు అమ్మవారంటిట దేవతలందరూ ప్రార్థన చేస్తే సృష్టి నీ వల్ల ప్రారంభమైంది కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడవు నీవు కనుక విశ్వేశ్వర నామంతో విశ్వమునకు నాథుడవు నీవు కనుక రెండు నామములు. ఈ సృష్టి అంతా ఆయనది, ఆయన ఏమైనా చేయగలంటే రెండు జేబులు చొక్కా ఒకటి కుట్టించుకుని ఇటు పక్క పెట్టుకున్నాను 10,000 రూపాయలు. అలా కాసేపటికి నా పుర్రెలో ఏదో ఈ 1,000 రూపాయలు తీసి 1,000 కుడి జేబులో అని మీరు అంటారా? నా ఇష్టం. గృహస్థాశ్రమంలో ఉన్న తీసి తప్పకుండా ఉండాలి. నా ఇంట్లోనే తిందామని నేను ఎక్కడి నుంచి పెద్ద జీడిపప్పుల ప్యాకెట్లు తెచ్చుకున్నాను. పాయసంలో వండుదామే అయిపోయింది. కాసేపు అయింది, నాకే బతకవలసిన వాళ్ళు ఏదో రమణ మహర్షి గురించి చదివాను. పాపం నాలుగు చీమలు తింటాయి అని 5 జీడిపప్పులు తీసి చీమలు పడ్డాయి. నుంచి తెచ్చి జీడిపప్పు నా ఇష్టం, నాకు చీమలకు పెట్టాలనుకుంటుంది. కాబట్టి తనదైన వస్తువును తనలోకి ఎవడు తీసుకోగలడో వాడికి లయకారుడని పేరు.
అని అడిగి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టాలి. అందుకే అమరకోశం ఈశ్వర శబ్దాన్ని శివుడికి వాడి ఒకరి వద్ద చెయ్యి తనది కాని వస్తువు తనలోకి ఎలా తీసుకుంటాడండి? ఎవడు సృష్టికి హేతువు వాడే తనలోకి తీసుకుంటాడు. కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడు గృహస్థుకి పెట్టడానికి వెళ్ళిపోవడానికి మధ్యలో ఎవరికి ఇచ్చింది? కాబట్టి ఉండడం కూడా మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు వేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమన గారు. సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ఆయన. అటువంటి శంకరుడు ఈ సృష్టికంతటికి ఈశ్వరుడై ఉన్నాడు కనుక విశ్వేశ్వరుడై శబ్దము భర్తని సూచిస్తుంది. భర్త అంటే ఆయనకే చెందినవాడను ఒక శరీరము ఒక స్త్రీ ఉద్యోగమునందు అన్ని పిలవాలంటే 6 లక్షణాలు ఉండాలి అని చెప్పింది శాస్త్రం. ఆయనకే చెందినదానను, ఆయన చేతనే భోగింపబడుట, ఆయన చేతనే రక్షింపబడుట, సర్వ కార్యక్రమములు ఆయన యొక్క ప్రీతి కొరకు ఆయన యొక్క అభ్యున్నతి కొరకు చేయుట, ఆయనతో కలిసి ఉండుట మాత్రమే సుఖముగా భావించుట, ఆయన నుంచి విడుదలయే తన దుఃఖమని భావన చేయుట. ఈ 6 ఏ స్త్రీకి ఏ పురుషుడి పట్ల ఉంటాయో ఆ స్త్రీకి ఆ పురుషుడు కూడా పెట్టవచ్చా? ఇప్పుడు ఈశ్వరుడితో మీరు భావన ఈశ్వరుడితో కలుస్తున్నారు కాబట్టి నది సముద్రంలో కలిసినట్టు అందరూ ఆయనలోకే కలవాలి. కలవకుండా ఎవరైనా మిగిలిపోతే నేను నన్ను పొందలేరు, నేనే మిమ్మల్ని పొందేస్తానని నల్లపూసల మధ్యలో వెళ్ళి తన కంటించుకున్నట్టు మహాప్రాయంలో తానే అందరినీ నాకు మరణ సహితమైన వ్యాధి వచ్చేస్తున్నప్పుడు నేను కనుక ఇప్పుడు ఏమైంది? ఆయన విశ్వనాథుడు, ఈయన విశ్వేశ్వరుడు. డబ్బు కావాల్సింది దాన్ని వ్యయం చెయ్యకుండా మీకు అన్ని ఇవ్వగలదు, సృష్టి చేయగలదు, స్థితి చేయగలదు, లయం చేయగలదు. ఇంకొకటి మీరు ప్రయత్నపూర్వకముగా చేరవలసినది దాని కొరకు మాత్రమే ఉపాసన, ఈశ్వరుడి కొరకు ఉపాసన. అదే పనిగా నా ఒంట్లో సంపాదనే శివలింగ రూపంలో విశ్వేశ్వరలింగంగా విశ్వనాథలింగంగా కాశీపట్టణంలో ఒక మాయ చేసి స్వయం నీకు చాలు అని ఎప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఆయన ఇన్ని నీళ్లు తాగితే మీకు చాలు, దారం ఆకలేసింది అనుకోండి చాలు తినకంటుంది. సృష్టి అంటే పడుకున్నారు అనుకోండి, బిడ్డలు పుట్టేశారు, మీరు ఆనందాన్ని పొందారనుకోండి, చాలు ఇంకా ఈ కళ్ళు అలిగిన కంటితో చూసిపోతే ఈ సుఖం చాలంటే మహా సంతోషం ఉన్నటువంటి వ్యక్తి ఎవరి మాట జ్ఞానం లేని వాడు అందరికీ మాట ఇచ్చేస్తారు. ఇంకోళ్ళు వచ్చి పిలుస్తారు, పెళ్లి కొడుకుని చేస్తారు, తప్పకుండా వస్తానండి మీ ఇంటికి. ఇంకోళ్ళు వచ్చి అయ్యా మా ఇంట్లో ఏదో రేపు పొద్దున్న గుమ్మం ఎత్తుతున్నారని తప్పకుండా వచ్చేస్తాను. మనకి శాస్త్రంలో మృగంలో గోపాలకృష్ణ గారు వచ్చి నీ మొహం ఇచ్చాము సాయంకాలం వచ్చేస్తారండి 6:30కి. కాబట్టి అన్నింటికీ వచ్చేస్తానంటే సాధారణంగా కొట్టబడేది రేపు పొద్దున్న 6ంటికి ప్రహారం చేసేయండి. ఆ జంతువు ఎడారిలో మంచి దాహంగా ఉన్నప్పుడు దూరంగా చూసి నీళ్లు ఉన్నాయనుకుని ఆ పరిగెత్తడంలో పరిగెత్తి 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 అక్కడికి అక్కడ నీళ్లు ఉండవు. మళ్ళీ అక్కడి నుంచి నీళ్లు ఉన్నట్టు కనపడుతుంది, మళ్ళీ పరిగెడుతుంది, పరిగెత్తి మళ్ళీ పెడుతుంది. ఎంత పరిగెత్తినా దానికి నీళ్లు కనపడవు. ఇప్పుడు కనపడక ఆ నీళ్లు దొరక్క ఆయాసపడి అక్కడ పడి నారాయణి ఆవిడట అడిగితే పెట్టింది అమ్మెందుకు ఏమైందండి? కదండి మేము సంపాదించుకున్నాం, అన్నకి 50 కోట్లు సంపాదించాం, ఏడుస్తున్నా అంటే పిల్లలు తింటారు. ఎందుకు నీకు అమ్మ నాన్నగారు బిడ్డలకి తెలుస్తుంది విషయం. అటుకుళ్ళు కూడా చూసొచ్చారు, రహస్యాన్ని దాచారు. అమ్మ కడుపు తొడుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎలా వచ్చిందో తెలుసా అండి? అన్నపూర్ణగా వచ్చింది. నేను ఈయన చేత సృష్టింపబడిన ఈ సమస్త లోకానికి అన్నం పెడతాను. ఎలా పెడతానో తెలుసా? కర్రగలటువంటి పాత్ర పట్టుకుని పాయసాన్ని కోరికలు కూడా తీర్చేయడానికి మణిగణ ఖచ్చితమైన తెడ్డుతో ఇలా పట్టుకుని ఉంటా. అమ్మా అన్నదే పాపం,
అమ్మా అనేటప్పటికి అయిపోయింది, వడ్డించేసానమాట. సాధారణంగా మీరు చూడండి, పిలుపుని బట్టి అయిపోయింది అనుకోండి, అయిపోయింది, క్యారేజీ సదనం అయిపోయింది, నువ్వు వచ్చి తినేస్తే చాలు, పల్లెల్లో పల్లెల్లో కలిపేసాను కూర కూడాను, లెమ్మంటే లేవు, 7 లేస్తావు. కలిపి పెట్టేది అమ్మ. దీపం ప్రజ్వాల్య, ఈయనేమో పూజ సంధ్యావందనం, అక్కడ కూర్చుంటాడు. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, పిల్ల 7 లేస్తుంది. తాపత్రయం అంతా ఆవిడ. ఈ బాహ్య నిర్వహణ కోసమని అన్నం పట్టుకుని వచ్చింది కారుణ్యమూర్తి అయి మా అమ్మ. అమ్మ ఆవిర్భావం చూడండి ఎంత గొప్ప క్షేత్రమో ఆ కాశీ. పరశివ శక్తియుంతనకు భక్త శివుండట విశ్వభక్తమాదరగడు దివ్యలింగమయి వాసము చెందుట చూచి తాను సంబరమున అన్నపూర్ణయను భాస్వరనామము దల్చి చేరి శంకరు జలనం వసించే మునికాంతలెరింగి చలంగి పొంగగా. ఇంత బంగారం ఉంది, మహానుభావుడు పరశివ శక్తియుంతనదు భక్త శివుండట విశ్వభక్తమాదరగడు దివ్యలింగమయి వాసము చెందుట చూచి తాను సంబరమున అన్నపూర్ణయను నామం. ఎక్కడ వస్తుందంటే నేను అన్నపూర్ణనయ్యి అందరికీ అన్నం పెడతానని మునికాంతలందరూ సంతోషపడేటట్టుగా ఆ శివ శక్తి ఏది శివుడికి హేతువైందో అదే అన్నం పెట్టడానికి దర్శనం చేశారు. ఒక్కడు ఒంగుముఖంబునను మరొక్కడు అరుముగాలతోడ నీ ఎక్కువ పాలుగావా జగమంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ నుండి చెప్పెదగో ఇదబింబము చంద్రబింబమున్ తక్కక నీ రంబనను దల్పకయున్న ఎప్పుడు దేని మీద ఆధారపడుతుందంటే మేము బిడ్డలమేగా, మేము అందరికీ నువ్వేగా అమ్మవి, మేము బతకాలంటే నీ పాలు తాగాలిగా. ఆయన ఏనుగు ముఖంతో తాగేస్తున్నాడు, ఆయన 6 ముఖాలతో తాగేస్తున్నాడు. ఈశ్వరుడు ఒకరు సుబ్రహ్మణ్యుడు, వీళ్ళిద్దరూ అని పిల్లలందరూ ఆకలితో నిలబడ్డారని అమ్మవారు వెంటనే సూర్యుడిని చంద్రుణ్ణి తన స్థనములుగా జీవించి ఉండగా చేత పంటలు పండుతాయి, సూర్యకాంతి చేత చంద్రబింబము చేత ఎక్కువ తినేస్తే వచ్చిన జబ్బు ఔషధుల వలన దానికి వాయువే ఆధారం చేత రెండింటిని అమ్మవారి స్థనములుగా ప్రకాశింపచేసి లోకము అమ్మవారు చేత పోషింపబడుతోంది తల్లి చేత. కాబట్టి ఇటువంటి అన్నపూర్ణ తత్వాన్ని చూసి పొంగిపోయారట మునికాంతలమ్మ, ఇవాళ ఎటువంటి స్వరూపాన్ని పొందావమ్మా. ఈశ్వరుడు అందుకే మీరు చూడండి, పూర్వం ఎక్కడైనా భోజనాలు పెడితే వెంటనే తినేసేవారు కాదు. ఒక్కసారి కూర్చుని నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరి నిర్ధూతాకిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాందేహ కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి అనేవారు. ఇంటి మీద వ్యామోహం. ఒకరు పెద్దలు ఉంటారు సభలో, అయ్యా ఒక్కసారి ఒక్క పద్యం పాడండి అనేవారు. అంటే వారు ప్రారంభంలో ఒక్కసారి నిత్యానందకరీ వరాభయకరీ అని వారు పాడితే ఇప్పటికీ ఎన్నో మఠాల్లో బ్రతికిన వాడికి మహానుభావుడిది ఆయన అష్టకంలో ఒక్క కనీసం ఒక్క పద్యం చదివి ఒక శ్లోకం చదివి అమ్మా ఇది ప్రపంచంలో ఎప్పుడు ఐశ్వర్యం ఐశ్వర్యం నా వాళ్ళు నా కూతురు నా కొడుకు నా ఇదే ఆఖరి ఊపిరి తీర్పు ఆఖరి మనస్సు మూట కట్టినప్పుడు అదే చెప్పింది. అందుకని నీకు అదే ఇస్తున్నావు, నీకు అదే వ్యగ్రత కాబట్టి నీకు హీరోపాధిలోకి పంపిస్తున్నావు. నీకు పశువుల యందు మమకారం ఉంది కాబట్టి, ఐశ్వర్యమునందు మమకారం కాబట్టి నీ ఇంటి దున్ను. అమ్మని అమ్మ 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 అని 10 మాటలు పిలవకపోతే పాడైపోయింది. అమ్మని అమ్మ ఆయుర్దాయం తగ్గించిన వారే. రౌద్ర చింత, ఆవిడ చింత అంటే ఆవిడ అడిగితే అవకాశం ఆవిడతో ఉంటుంది. అక్కడ అలా అనడానికి శాస్త్రం ఒప్పుకోదు. అప్పుడు కూడా ఎవరో ఎవరో రాశాడనో లేకపోతే నాకు వచ్చేదనో వాడు ఎవరో నాకు అడ్డుపడ్డారనో బాధ ఉండిపోతే, ఎవరి మీద కోపం ఉండిపోతే, కక్ష ఉండిపోతే, ప్రేమ ఎంతగా స్మరింపచేస్తుందో నీకేటమ్మా తినే 2 బోర్లు ఇంజక్షన్ చేస్తాను. మీకు నేను ఒక విషయం గారి మాటలకి బతికారు
అమ్మగారు చాలా నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఆయన కాబట్టి ప్రిన్సిపాల్ గారు రూమ్ లో కూర్చోమన్నారు. నీ శరీరం కూర్చున్నా. ఆ తల్లి సర్వాణి అయి నీకు అన్నం పెడుతోంది, పంట పండిస్తోంది. నా స్వామి అనుగ్రహం చేత అగ్నిహోత్రుడు పాచకుడై నీకు అన్నం ఉండాడు. నువ్వు తినేటప్పుడు ఒక్కసారి అన్నపూర్ణ అనకుండా తింటే నువ్వు కృతజ్ఞుడు. నేను క్యాజువల్ గా టీ తాగుతూ ఉదయం పురాణ టీ తాగుతూ తినొచ్చేస్తుంటాం ఒక్కొక్క రోజు. మీరు కోరుకున్న మీరు పడేటటువంటి పూర్వ వైభవం వస్తుంది. ఏదీ లేకపోయినా ఒక అలవాటు చేయండి. మీ ఇళ్లలో శుభకార్యాలైనప్పుడు మొట్టమొదటి పంక్తి ఎందు మీరు పుస్తకం పట్టుకుని భయకరి ఈ శ్లోకం వచ్చినా మీకు రాకపోయినా ఒక్కొక్క మాట చెప్తాం. మీరు చెప్పి అన్న తినడానికి లోకంలో అనావృష్టి లేకుండా అందరికీ అన్నపానాలు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి అమ్మవారు 10 మందికి అన్నం పెట్టడానికి తెలిసిందిట. అనారోగ్యానికి గంగంటారా? గంగే భవాంగపతి అన్నారు వాల్మీకి మహర్షి రామాయణంలో. పొందినప్పుడు శంకరుడు యొక్క శరీరమును తాకి కింద పడింది కాబట్టి గంగకంత పవిత్రం వచ్చింది. మొట్టమొదట గంగ అవతరించినప్పుడు అందులో స్నానం చెయ్యలేక నీళ్లు తీసి చల్లుకోగానే పాపాత్మలు పైకిపోయారు. పైనుంచి స్నానాలు చేయడానికి కాబట్టి అటువంటి గంగ వారణాసి మీరు ఒక్కటి చూడండి. మనం ఒక మాట కనబడుతుంది శత్రువు ఎవరైనా గంగ సుఖంగా ఉందంటే ఆ సుఖము అన్న దాని చేత మీకు దుఃఖము దాగి ఉంటుంది. దూరం ఉంటుందేమో అని బెంగ. లేకపోతే ఇంకా అక్కడ కూడా గంగ ఉంది, ఆ గంగని నాకది రాలేదు అని ఒకరి మీద కక్ష, కాశీ గంగ దాని వలన ఏమైపోతుంది. అందుకే మన దేవతలందరూ కూడా చేతిలో లేకపోతే ఉత్తినే ఏదో అనాలి కాబట్టి కాశీ వెళ్తేనే గంగా స్నానం చేస్తుంటాం కాబట్టి ఎక్కువ కాశీ గంగ అంటుంటారా? కాశీ దక్షిణానికి ప్రయాణం చేయడం మొదలుపెట్టి వారణాసి క్షేత్రం వరకు దక్షిణాది గారి దగ్గర వారణాసి పట్టణంలో ఉత్తరాభిముఖమైంది. మళ్ళీ కూడా సృష్టిలో భగవంతుడి నుంచి విడివడి జీవస్వరూపంతో శ్మశానం ఉంటుంది. శ్మశానంలో కలిసిపోవాలి, మళ్ళీ శ్మశానం అదేకంటే మళ్ళీ పట్టణానికి వెళ్తున్నాం, మళ్ళీ దక్షిణానికి వెళ్తున్నాం, ఇలా తిరుగుతున్నాం. ఆ వెళ్ళిపోయే తిరగడమన్న చక్రం ఎప్పుడు ఆగుతుందంటే ఈశ్వరాభిముఖులైనప్పుడు ఆగిపోతుంది. అదే ఆఖరి ఊపిరి ఎందు. కాబట్టి గంగ కాశీలో ఉత్తరానికి తిరిగిందంటే కాశీ గంగ పరమ పుణ్యప్రదమనడానికి కారణం ఇది. ఒకటి హేతు కాదు. కాశీ గంగా అనడానికి ఇది కారణం. గంగ ఎక్కడున్నప్పుడు రౌద్ర చింతతో వెళ్ళాడు. అందుకని కాశీలో ఉన్నటువంటి గంగ యందు స్నానం చేయడానికి మనసు ఉవ్విళ్ళూరనటువంటి వాడు ఉండడు. శంకరాచార్యుల వారి యొక్క జీవిత చరిత్రలో ఒక మాట రాస్తారు. శంకర భగవత్పాదులు మొట్టమొదట వారణాసి క్షేత్రానికి వెళ్ళి కాశీలో గంగలో స్నానం చేయడానికి అడుగులు వేస్తున్నారు. వేస్తుంటే గంగా తరంగములు ఎంతో సంతోషంగా ముందుకొచ్చాయి. ఎందుకని మళ్ళీ ఎవరో తల మీద పట్టి నన్ను చేసి లోకము యొక్క పాపములు కడగడానికి కావలసిన శక్తిని కటాక్షించాడో ఇప్పుడు లోకమునకు మర్యాద నేర్పడం కోసమని చెప్పి నివృత్తి మార్గాన్ని ఉపదేశించడం కోసం గురువుగా వచ్చి వాడేనా స్నానానికి వస్తున్నాడని పొంగిపోయింది ఆ రోజున గంగా తరంగాలు. అటువంటి గంగా చంద్రశేఖరులు ఎన్ని మాటలు స్నానం చేశారు, ఎంతమంది చేస్తారో, ఎంతమంది సన్యాసులు చేస్తారో, ఎంతమంది పండితులు చేస్తున్నారో, ఎంతమంది మహాపురుషులు చేస్తున్నారో, అటువంటి గంగ యందు మనం కూడా స్నానం చేయగలగడం జీవితంలో అదృష్ట హేతు. ఆ గంగ గురించి ఒక మాట చెప్తారు. కాశీ గంగ గురించి కాశీలో గంగా స్నానానికి వెళ్ళాలి, గంగా స్నానానికి వెళ్ళాలి, గంగా స్నానానికి వెళ్ళాలి అనుకుని 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 వెళ్ళలేక జీవితంలో వెళ్ళడానికి మార్గం దొరకక ఇక వెళ్ళలేనన్న స్థితి వచ్చేసినటువంటి వాడు కన్నుల నీరు కారుతుండగా అయ్యో గంగా స్నానానికి వెళ్ళలేకపోయాడని ఆ గంగా స్నానంబున కే గంగా లేని మనుషుడెంత యుధమితో ఓ గంగా గంగాయని సాగంగా బాయగలడు సర్వాఘములం
మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటే నేను కాశీ వెళ్ళలేకపోయాను, విశ్వేశ్వరుణ్ణి చూడలేకపోయాను, కాశీలో గంగలో స్నానం చెయ్యలేకపోయాను అని బెంగ పెట్టుకుని అదే పనిగా అయ్యో అయిపోతోంది ఆయుర్దాయం, నేను వెళ్ళలేకపోయాను. ఆ గంగా స్నానంబునకే గంగా లేని మనుజుడెంతయు దమితో బాధతో ఓ గంగా గంగాయని సాగంగా. ఏం చేస్తున్నారు మనిషి సాగిపోవడం అంటే విపరీతమైన కోరికతో గంగా 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 అని మనసులో పరితపించిన వాడికిట వాయగలడు సర్వాంగములం. అలా పరితపించిన వాడు గంగా స్నానం చేసినటువంటి ఫలితాన్ని ఇచ్చి ఈ ఆలోచనే ఉంటుంది. ఉంటే ఏమవుతుంది అంటే దీన్ని శుక్ల మీరు వెళ్ళి స్నానం చేయక్కర్లేదు, ఉన్నప్పుడు ఆఖరి ఓపికుండి కూడా ఈ శ్లోకం దేవలోకం వైపుకు ఏ కారణం చేతనో కాశీ వెళ్ళలేకపోయి ఇక ఈ శరీరంతో నేను కాశీ వెళ్ళలేను అనేటటువంటి స్థితి అనుకోకుండా పరితపించిన వాడికి గంగా స్నాన ఫలితం ఇచ్చి పాపాలు తీస్తారని కావలసినటువంటి ఇంకో చిత్రం తెలుసా అండి, పోతన గారు భాగవతంలో చెప్పారు. పరీక్షిత్ గంగా ఒడ్డున ప్రయోగవేశం చేసినప్పుడు గంగ దగ్గరికి వెళ్ళి ఇలా నిలబడగానే గంగా స్నానానికి వచ్చానమ్మా అంటే మునక వేద్దామని వచ్చానమ్మా అంటే అమ్మా అని పిలిచిన నరు ముక్తి లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా. కాబట్టి నాకెంత ఇష్టం. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు ఎటువైపు పరుగు పెడితే అమ్మా అని పిలిచిన నిన్ను పిలిచిన నరు చూడండి, కృష్ణమ్మ గోదావరమ్మ నర్మదమ్మ మనస్సు వాటినన్నింటినీ పట్టుకుంటుంది. గంగమ్మ గంగమ్మ గంగమ్మని పట్టుకుని కూర్చుంటే సీతాదేవంతటికి గంగానది దాటే ముందు మొక్కుకుంది అట్టించి క్షేమంగా తిరిగి వచ్చాక కళ్ళు కడవలిస్తానని. కాబట్టి ఆ గంగమ్మ అమ్మ అంటే గంగకి చెల్లింది. అందుకని ఆయన అంటున్నారు నిన్ను ఏది పట్టుకుందని నేను అనుకుంటున్నానో తెలుసా. వ్యాకరణ సూత్రం ఉన్నదే అమ్మా అని పిలిచిన నరు ఎంతటి పాపాత్ముడైనా సరే రక్షించలేమమ్మా. అమ్మా అంటే ఈశ్వర భక్తితో కూడిన ఉద్యోగం. హాయిగా ఇలా ఈశ్వర భక్తితో ఉద్యోగము లేవు, అనర్థహేతువైన కృష్ణ వైపు నువ్వు పరిగెడుతున్నావు. కాబట్టి నీ రూపముతో నాకెదురంగ గంగ రమ్యతరంగా. వెంకటాచలం వెళ్ళి తలనీలాడి పరీక్షిత్ వస్తువులు భగవద్గీత కించిదిధీత గంగాజలతో కనపడతాయండి. అక్కడ ఉన్నటువంటి ఒక భగవద్గీత భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని బాగా అర్థం చేసుకుని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకున్నటువంటి వాడికి గంగాజలంలో కనికా పీత వేసుకున్నటువంటి వాడికి మురారి సమర్చ శ్రీ మహావిష్ణువుని మనపూర్వకంగా అర్చన చేసినటువంటి వాడికి అంటే తనకి ఏ వస్తువు కావాలో ఏ వస్తువు అక్కర్లేదో ఒక షాప్ లోకి వెడితే తన దగ్గర డబ్బు ఉన్నా కాబట్టి భయంకరమైన ఉంటాయి. వెళ్ళి కనబడ్డవన్నీ తలోటి అనుకోండి అన్ని ఇందులో ఏది చూసుకుంటాడు, తన శక్తి చూసుకుంటాడు. గంగా స్నానం ఎంత ఉంది అసలు మనకు అవసరం. పావు కేజీ కొనుక్కుందాం బ్రూక్బాండ్, ఓ పావు కేజీ ప్యాకెట్ కొనుక్కుంటాడు. నువ్వు ప్రతి వివేక ప్రదర్శనం చేస్తున్నావు. అస్థికలు మీరు సూపర్ బజార్కి వెళ్ళినా అన్ని కొనుక్కోవట్లేదు. ఎందుకు కొనుక్కోవట్లేదు? మీ శక్తిని మీ అవసరాన్ని మీరు లెక్కలో పెట్టుకున్నారు. మనుష్య జన్మ యొక్క అవసరాన్ని మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని మాత్రం కృష్ణ ఎందుకు స్మరిస్తున్నారు? ఇది పెద్ద ఆశ్చర్యపోయానండి. నాతో సూపర్ బజార్ లో మిమ్మల్ని కనెక్ట్ చేయడానికి మీ భార్య అంటే ఇంత చూస్తుంటే పిడకతో తీసుకొచ్చి ఒక ఆయన అందుకని చెప్పేసి నేను పళ్ళెం మహా కొంటే 15 రూపాయలు నిలబడి ఉన్నారు. మీరు కేజీ నేను ఈ కేజీ కూడా ఏమైపోతుందంటే అంత పోయడానికి మన ఇంట్లో డబ్బాలు ఇదంతా గడ్డ కట్టేసి ఆఖరికి ఇంట్లో అమ్మాయో అబ్బాయో ఆఖరణ దాన్ని తీసుకెళ్ళి కింద పోతారు.
అయిపోతుంది కారణంగా. పైగా మనమేమో 2 నెలలు ఊళ్ళో ఉన్నాం, ఏమో పెళ్లిళ్ళు ఈ లోపల గడ్డ అయిపోతుంది. గోదావరి జలాలకి ఒక ఎముకని కూడా అతి తొందరగా భార్య చెప్తే ఒక భూకరణ కాఫీ ప్యాకెట్ దగ్గర వివేకం ఉందా? అసలు కల్మషం అన్నటువంటి వివేకం ఎప్పుడు ఎన్ని అందులో కలిసిపోతున్న గంగ గంగే. చూడండి మన ఇంట్లో నీళ్లు కానీ ఈ మనుష్య జన్మ మళ్ళీ రాదే. నువ్వు ఎవరి కోసం సంపాదించేస్తున్నావు? జనాలకి ఈ దేశం పెట్టేసి శరీరం వదిలించావు. ఇప్పుడు వచ్చిన నీరు ఇంత కష్టపడి భారత జాతి దేన్ని కూడా బ్రహ్మంగా చూసింది. అది నీటిని ప్రత్యేకించి ఉంటే మీ ఖాతాలో వేస్తారు. అటువంటి భగవద్గీత కించిది గీత గంగా జలలవ కణికా పీత సకృతపేన మురారి సమజ్ఞాతి వ్యయము పుణ్యం. ఒక మర్యాదతో కూడిన మాట చెప్తారు. భార్య అంటే ఏమిటండి? భార్య అంటే దానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి మాట ఒకటి చెప్తారు. భార్య అనగా పురుషుడు వ్యాకరణ మండపంలో కూర్చుని ఉపనయనమైనటువంటి శిష్యుల్ని కూర్చోబెట్టి వ్యాకరణం చెప్పేవాడు ఎంత అలిసిపోయి ఇబ్బందులు పడి ఇంటికి రానివ్వండి, ఆవిడ్ని చూడగానే ఆవిడ అనునయమైన వాక్యముల విశ్రాంతి చెంది నువ్వేం చేస్తున్నావు? ఎంత చేతకాని మొగుడిని ఎదురు తిరిగితే ఆదాయమునందున్న కృష్ణ ఇంత ఉంటే నీకు వ్యయము చెయ్యగలవని నేను ఎలా నమ్ముతాను? ఏం పర్వాలేదు, ఎందుకంత అని మాట్లాడినది భార్య. కాబట్టి పురుషుడికి భార్య విశ్రాంతి స్థానం. విశ్రాంతి స్థానం కనుక ఆయన మనసు గెలుచుకున్న వ్యతిరేకంగా ఉంది. భార్య అంటే ఆయన అనురాగం అంతా ఎక్కడుంటే ఆవిడ అనురాగమన్నది మనసులోంచి ఉద్భుతము కాగానే భార్య కుమారుడు అనురాగ ఈ శరీరములో భార్య ఉంటాయి. అందుకే అసలు స్త్రీకి ఈ జాతి వేసినంత పెద్దపీఠమైనటువంటి కుమారుడు పెద్దపీఠ వేసి మాట్లాడారు. కాబట్టి ఆయన మొదటి అనురాగమును పరమశివుడు ఆయన మహానుభావుడు గొప్ప జ్ఞాని. అటువంటి తలుపులు దారబంధాలు చేశావు. ఆయన అనురాగాన్ని నలుగురు చూడగొట్టారు. ఒకటి గౌరీ ఒకటే, ఆకాశ గంగ ఒకటే, కాశీ ఒక్కతే, దక్షిణ కాశీ ఇంట్లో నలుగురు శంభులకు లోక నాయకులకు రాణి వసంబులను రాగరసము పేరు. రాగరసం చేత, అనురాగం చేత, ప్రేమ చేత, ఆయన యొక్క హృదయాన్ని చూరగొనడం చేత ఈ నలుగురు భార్యాస్థానాన్ని పొందారట. ఎవరు? పేరు చెప్పకపోతే ముందు ఎదరా ఎందుకు అసలు గౌరీనామ వచ్చిందో మహాత్ముడు తీసుకుని అంటే శంకరుడు అందుకే వ్యాసుడు అయినా పుణ్యం చేసుకోగలుగుతున్నాడు. దక్షిణ కాశీ ఒక మూడవ, అందుకే మన వాడు వనమునందు భోజనము. కార్తీక మాసంలో వన భోజనం చేయమంటారు. ఎందుకని వనంలో వెళ్ళి మీరు వనభోజనం చేస్తే శ్రీనాథుడు చెప్పాడు మహానుభావుడు. అందరూ కలిసి వనమునందు భోజనము చెట్టుకు పూజ చేసి వనమునందు కాబట్టి వనభోజనము వనమును ఒకటి వేశాడు, వాడికి పుణ్యం వేస్తాడు. కాబట్టి ఇప్పుడు వనము రెండవ కొడుకు 18 మూడవ కొడుకు ఒకడు ఉంటాడు. అగ్రహారం అనగా మనకి ఏది ప్రమాణము? వారు ముందు నడువడి వెనకనున్న వాళ్ళకి అలవాటు. వేదమును నమ్ముకున్నవాడు ఇది కావాలి అది కావాలి నిలబడగలిగినటువంటి అగ్రహారంలో ఓ 10 పెంకుటిల్లో ఓ 7 రోజుల పాటు ఆయనకి అన్నం దొరకకుండా చేశాడు. 7 రోజులు అన్నం దొరకలేదు. పెంకుటిల్లు లేకపోతే ఈ క్షేత్రంలో అన్నం దొరకలేదు.
7వ రోజు మిట్టమధ్యాహ్నం అయిపోయింది. వెనకాతల 300 మంది శిష్యులు ఉన్నారు. అయ్యో, శిష్యులు నకనకలాడిపోతున్నారు. ఎందుకంటే కాశీ పట్టణంలో అన్నం దొరకలేదు కనుక అవమానించడం కన్నా తన భార్య ఇళ్లలో ఉండేవారు కాదు. నాకు కాశీలో అన్నం దొరకలేదు కాబట్టి ఉన్నటువంటి వేద పండితులు తలదాచుకోవడానికి ఆయన నలుగురు దాని పేరు అగ్రహ. మూడవ కాబట్టి ఆయన నివసించి పొందిన పంచజనులకు కాశికా పట్టణము కాశీలో ఎవరుంటారో వాళ్ళకి 3 తరాలు డబ్బు గుడి కట్టాలి. కాశీలో 3 తరాల వరకు మోక్షం రాకుండా పోతుంది. కాశీలో 3 తరాల వరకు కాశీలో ఉన్న వాళ్ళకి, కాశీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇదే. కాబట్టి 4వది దేవాలయము, అదొక కొడుకు. 5 తటాకము, అటువంటి కాశీ విజయమైపోతుంది. ఒక చెరువు తవ్వించే చెరువు తవ్విస్తే కొడుకున్నట్టే లెక్క శాస్త్రం. ఎందుకని ఆ చెరువులో నీళ్లు తాగుతున్నారు, ఆ చెరువులో నీళ్లు పశువులు తాగుతాయి, ఆ చెరువులో నీళ్లు పక్షులు తాగుతాయి. ఈయన వెళ్ళిపోతాడు తవ్వించిన. కానీ ఆర్తితో ఉన్న జీవులు తాగినటువంటి ఆ దాహార్తి ఉపశమనం పొందిన ఫలితాన్ని కాబట్టి చెరువు తవ్వించినటువంటి ఫలితము నిధి. అంటే ఇప్పుడు మనం బయటికి వచ్చి ఉన్నటువంటి వేరొక యవ్వనంలో ఉన్న చెలికెత్తె మీద మాట్లాడకూడదు. ఆవిడంది ఇంత కోపించూరయ్యా పట్టణము మీద కనినేయ. కనినేయ అంటే కన్యాకుమారి పూర్వకాలంలో మీద కనికేయ కోపమా, అన్నం పుట్టలేదని. నీ మనశుద్ధి తెలియనిగా నీలకంఠుడు ఇంత చేసను కాక నీ మనశుద్ధిని లోకానికి తెలియజేయడం కోసమని నీలకంఠుడి పరీక్ష పెట్టాడు. తగ్గుకోలేకపోగా కాశీపట్టణాన్ని వ్యాసుడా నువ్వు శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డులను కాశికాయకుడి మధ్యాహ్న కాలమనగా వినిగి నిరుగవి కాశికా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వాడికి అన్నంతో ఉన్న ఆకలితో ఉన్నారేమో అని చూడ్డానికి ఎలా వస్తోంది అంటే శరీరము బంగారు అన్నం పెడుతుంది మధ్యాహ్నం. మిగిలిన ఈశ్వరుడి యొక్క అసలు వ్యాస కాశీపై కోపగింపక కాదు నీకు ఎంత కోపించునో ఇంత చేసి నువ్వు చేసింది అన్నం లేదని కదా నువ్వు ఇంత బాధపడిపోతున్నావు. వెళ్ళు ఒక్కసారి స్నానం చేసేసి సంధ్యావందనం చేసి శివలింగానికి అభిషేకం చేసుకుని శిష్యులతో రా. సో ఆయన అన్నం పెడతానని ఇంతమంది శిష్యులతో పెడుతుందా అనుమానపడ్డాడు ఆయన. సరే ఇన్నాళ్ళకి పెడతానన్న మనిషి దొరికింది. వెళ్ళాడు, గంగా స్నానం చేశాడు, సంధ్యావందనం చేసుకున్నాడు, అభిషేకం చేసుకున్నాడు, శిష్యులతో కలిసి వచ్చాడు. లోపలికి ఆయన చూసినందుకు వచ్చి కూర్చున్నారు. పాత్రలు పెట్టాడు, అన్ని పాత్రలు పెట్టేశారు. పరిశేచనానికి నీ చేతిలో పోసేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది అంటే ఈ తృష్ణ పుణ్యము చేయగలిగిన ద్వారములను మూసేస్తుంది, ఆపద్వారములను తెరిచేస్తుంది. దాని వలన హీనోపాధి వైపుకి వెళ్ళిపోతున్నాడు. ఇది శంకరాచార్యుల వారి బాధ. ఇప్పుడు ఆయన బ్రాహ్మణుడితో మాట్లాడుతున్నారా, మూఢత్వాన్ని పొందిన సమస్త మనుష్య జాతితో మాట్లాడుతున్నారా శంకరాచార్యుల గారు? ఇది ఆచార్య ప్రజ్ఞ అంటారు. సందర్భాన్ని ఉపయోగించి ఒక్క మనుష్యుడితో మాట్లాడుతున్నట్టుగా కనపడుతూ సమస్త మానవాళిని ఉద్దేశించి మాట్లాడి మిమ్మల్ని ఉద్ధరించడానికి కావలసినటువంటి మార్గములను ఉపదేశము చేయుట. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న వేయచ్చు, ఏమంటే మేము కోట్లు సంపాదించి దాన్ని ఖర్చు పెట్టకుండా కోట్లుగానే నా కొడుకు ఇచ్చేశాను,
తృష్ణ వలన ఏమైందండి? పుణ్యద్వారాలు మూసుకుపోయాయి, వేయం లేదు. పాపద్వారాలు తెలుసుకున్నాయంటున్నారు మీరు, నేను ఇవ్వలేదు. కానీ నేను కోట్లు ఇచ్చాను కదా నా కొడుక్కి, నా కొడుకు తర్వాత పుణ్యం చేశాడు, నాకు రాదా అని మీరు అడగచ్చు. మీరు ఈ ద్రవ్యమును తృష్ణతో సంపాదించడంలో ఎన్ని మాటలు పుణ్యకార్యాలకు తిరస్కరించారో ఆ పాపం మాత్రం మీ ఖాతాలో ఖచ్చితంగా పడిపోతుంది. కొడుకు చేసిన పుణ్యం కొడుకుదే. మీ వెంటరానివేవి అంటే రెండే. ఒకటి, మీరు కష్టపడి జీవితంలో 5 నిమిషాలు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం కూడా చెయ్యకుండా ఉపయోగించినటువంటి మీ మనుష్య జీవిత సమస్త ప్రయత్నముల యొక్క ఫలితమైన ధనరాశి మీ వెంట రాదు కదండి. అది పెద్ద, దానికి నేనేం తలబదల కొడుకుని చెప్పక్కర్లేదు. ఎవరు పట్టుకెడుతున్నారు? అంత సంపాదించినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ నాని కలుపు చచ్చిపోయాడు. ఇదంతా నాది, ఇదంతా నాది అని చెప్పినటువంటి రాజులు ఎంతమంది భూమిపతులో కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేది సిరి మూట కట్టుకొని పోవంగాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాములై ఈనే కోర్కెలు వరలం తలపరే ఈ కలమున్ భార్గవ అంటారు పోతన గారు. ఎవడు ఇచ్చాడో ఇలా వాడు శాశ్వతమైన కీర్తిని పొందాడు. ఎవడు దాచాడో వాడు పాపపు ద్వారములను తెరుచుకుని విడిపోయాడు. ఇప్పుడు ఈ డబ్బు కొడుకు తీసుకున్నాడు. విచిత్రం ఏమవుతుందో తెలుసా అండి? తండ్రి ఏ మార్గంలో సంపాదించాడో అన్న దాంతో కొడుకే సంబంధం లేదు. ఆ సంపాదించడంలో అనుసరించినటువంటి పాపము యొక్క ఫలితాన్ని ఆ తండ్రి గారి ఖాతాలో వేసేసి ఆయన్ని పంపిస్తారు. హీనోపాఫుల్లో వెళ్ళవయా పశువుగా వెళ్ళిపో అంటారు. మరి ఈ డబ్బు కొడుకుచ్చుకున్నాడు. ఈ డబ్బు కొడుకు పుచ్చుకుని ఈయనేం చేశాడు? గుడి కట్టాడు. ఇప్పుడు ఈ ఫలితం ఎవరికి వెళ్ళింది? గుడికి వెళ్ళింది. గుడి కట్టిన ఫలితం కొడుకుది. ఆయన ఏమైనా సంపాదించాడా అది పక్కన పెట్టండి. ఓ గుడి కట్టాడు, ఫలితం ఆయన ఖాతాలో వేసేస్తాడు తీసుకెళ్ళి. మరి ద్రవ్యం నీకేమిచ్చింది? నీకేం ఇవ్వలేదు. అందుకే శాస్త్రం ఏమంటుందో తెలుసా అండి? అది ఒక ఫారిన్ ఎక్స్చేంజ్ కౌంటర్గా మీరు మీ ధనాన్ని మార్చాలంటుంది ఇహలోకంలో. అంత ద్రవ్యాన్ని ఖర్చు పెట్టమని శాస్త్రం చెప్పలేదు. మీ వారలన్న వారికి కొంత ద్రవ్యాన్ని మీరు ఇవ్వచ్చు. కానీ మిమ్మల్ని ఉద్ధరించేవాడు ఎవడు? ఎలా ఉద్ధరిస్తాడు? మీ పేరు చెప్పి వాడు గోదానం చేస్తాడని ఏమి నమ్మకం? పరమ శ్రద్ధాభక్తులతో గోదానం చేస్తాడని నమ్మకమేమి? ఏమీ ఉండదు. తండ్రి వెళ్ళిపోయిన తరువాత, తల్లిగారు వెళ్ళిపోయిన తరువాత శిఖ పెట్టుకోకుండా చేసినటువంటి ఏ శ్రాద్ధ కర్మ తల్లిదండ్రులకు అందదు. ఎంతమంది పిలక పెట్టుకుని శ్రాద్ధం పెట్టారో మీరు చూడండి. వాళ్ళ శిఖ ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణము. పోలీస్ కానిస్టేబుల్ యూనిఫారం వేసుకోకుండా, మర్చిపోయానంటే యూనిఫామ్ వేసుకోవడం మర్చిపోయాను, వానకు అస్తమానం తడిసిపోతుందండి, ఇంట్లో యూనిఫామ్ అవైలబుల్గా లేదు, అందుకని చెప్పి టచ్ చేసుకొచ్చానని చెప్పి 4 రోడ్ల కూడల్లో నించుని స్టాప్ అని అనుకోండి, షట్ అప్ ఫర్ యూ ఎందుకంటాం? డ్రెస్ ఇస్ ది ఐడెంటిటీ. ఆయనకి యూనిఫామ్ అంటే యూనిఫామే ఐడెంటిటీ. ఆయన కాకి బట్టలు వేసుకొని నిలబడ్డాడు అనుకోండి, ఆయన నిజంగా పోలీస్ కానిస్టేబుల్ కాకపోయినా వాన్లో కాకి రంగు డ్రెస్ ఒకటి అంటే రెయిన్ కోట్ ఒకటి వేసుకుని కాకి రంగు టోపీ పెట్టుకుని అక్కడ నిలబడ్డాడు అనుకోండి, ఊరు నాయనో హెల్మెట్ పెట్టుకోలేదు చలాన్ రాసేస్తారేమో అని భయపడి ఆగి హెల్మెట్ ఎట్టేసుకున్నాక ఆయన ఇటు తిరిగితే చిచి వీడు మళ్ళంటి వాడు ఎలా రెయిన్ కోట్ వేసుకున్నాడు, అనవసరంగా హెల్మెట్ పెట్టుకున్నాను అని అప్పుడు అనుకుంటారు. ఎందుకు మీరు అంత గౌరవాన్ని ఇచ్చేసారు? డ్రెస్, ఆ యూనిఫామ్కి అంత వాల్యూ ఉంది. అయినప్పుడు యూనిఫామ్కి అంత వాల్యూ ఉంటే ఈశ్వరుడు నిర్దేశించిన శిఖకి విలువ లేదని మీరెవరు చెప్పడానికి? మీరు పెట్టుకున్న యూనిఫామ్కి అంత వాల్యూయా? ఈశ్వరుడు పెట్టిన శిఖకి విలువ లేదని మీరు నిర్ధారణ చేస్తారా? మీకున్న శక్తి ఏమిటి, మీకున్న అధికారం ఏమిటి అలా చెప్పడానికి? ఈశ్వరుడు నిర్దేశించాడు, అది ఉంటేనే నువ్వు దానికి అర్హుడవని. ఎందుకు అంటే ఒక పెద్ద శాస్త్రం. ఇప్పుడు నేను భజగోవిందం వదిలేసి శిఖ గురించి ఎక్కడ చెప్పను. కాబట్టి శిఖ ఉండాలంటే శిఖతోనే తద్దినం పెట్టాలి. ఎవరైనా సరే శిఖతోనే తద్దినం పెట్టాలి. ఎంతమంది శిఖతో తద్దినం పెడతారు? 11 రోజులు అయిపోయాక ఆఫీస్కి వెళ్ళాలండి, పిలకతో ఏం బాగుంటుందండి, అందుకని పూర్ణముండనమన్నా చేయించుకుంటాడు, లేకపోతే అసలు ఏమీ చేయడు. కొంతమంది చిత్రంగా మీసాలు ఒకటే చేయించుకుని జుట్టుతోటి వాడు ఏదో పెడతారు. ఎక్కడ మిస్సిన వాడికి వాడు అలోమని ఏడుస్తాడు 11 రోజులు. ఆఖరికి కబలం కూడా అందక 11వ రోజు వస్తారు. మళ్ళీ వచ్చి గరుడ పురాణంలో చెప్తారు. గరుడ పురాణం జరిగితే భయం వేస్తుంది.
వీడు అబ్బాయి మా వాళ్ళు ఉన్నారండి, ఉట్టిదండి మా వాళ్ళు నా కోసం ఏడుస్తారండి. ఆల్ రైట్, నువ్వు ఎక్కడ పోయావో అక్కడ నిన్ను ఉంచుతాం, నిన్ను విడదీసేసాం కదా, అలా ఉండు 11 రోజులు అప్పుడు వస్తాం మేము అంటారు. అనేస్తే వీడిని 11 రోజులు ఉంటారు. మొదటి రోజు ఏడుస్తారు, రెండో రోజు ఏడుస్తారు, మూడో రోజు ఏడుస్తారు, నాలుగో రోజు ఏడుస్తారు, ఐదో రోజు ఏం చేస్తారంటే ఒకడు అప్పుడే వస్తాడు పరామర్శకి. కానీ వాడు చాలా లౌకికమైన వాడు, లౌకికం తెలిసిన వాడు లోపలికి వస్తూనే ఏమంటాడంటే అమ్మ నేను ఇంతకు ముందు వచ్చానంటాడు. అంటే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఏడవక్కర్లేదు, దాని ఇదే ఫస్ట్ టైం అనుకోండి బాగుండదు, ఏడవాలి, అది బాగుండదు. ఆ 11 రోజుల్లో ఎవరు వచ్చినా ఒకసారి కళ్ళమని నీళ్ళు ఎట్టుకుంటాడు. అందుకని వాడు ఎందుకు మనం ఏడిపించాలంటే అమ్మ ఇంతకు ముందు ఒకసారి వచ్చాను మళ్ళీ వచ్చానంటాడు. అంటే మీరు మళ్ళీ ఏడవక్కర్లేదు దాని ఉద్దేశం. కాబట్టి ఏమవుతుందంటే 11వ రోజు దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఏడుపులు అవి అన్ని మెల్లిగా తగ్గిపోయి సంతర్పణ ఎంతమందికి పెడదాం, ఏం సంపాదించి వెళ్ళారని ఇప్పుడు నువ్వెంత ఇస్తావు, నాకు కూతురు పెళ్ళుంది అదరా నేను ఎంతకని ఇవ్వగలను, ఈ వాటాలు ఎంతమందిని పిలవాలి, వంటకి ఎంత అవుతుంది, ఏం పదార్థాలు పెట్టాలి, 11 రోజులు చప్పిడి పిండి అవి తినండి అంటారు. ఓ బాబో మేము ఇవన్నీ తినలేమండి, తెల్లవారితే ఇడ్లీ వడ ఉండాలి, దిక్కుమాల వంట చచ్చిపోతున్నాం 5 రోజులు, చచ్చిపోయిన వాడితో నన్ను చచ్చిపోమంటా ఏంటి పులిశెట్టి అంటాడు. అయిపోయింది, ఇవన్నీ వాడు చూస్తాడు పైన. ఆహా దీనికోసం రా నా జీవితం అంతా వృధా చేసి మూట కట్టి ఇచ్చాను. వీడు ఇక గోదానం చేస్తారా, వీడి దశదానాలు చేస్తారా? 11 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తారు. ఏం వస్తావా అంటారు. మీరు ఇంకా రాలేదేమనే చూస్తాను తీసుకుపోతాను. అంత అసహ్యం పుడుతుంది. గరుడ పురాణంలో రాశారు, నా సొంతం కాదు. ఆఖరణ పైగా అందుకే బావమరిది గారు వచ్చి బట్టలెట్టి బావా ఆయన బాధ ఏమిటి, నువ్వు ఏడిస్తే ఏడిచావు, మీ నాన్న పోయాడు అమ్మ పోయాడు, మా చెల్లెలు ఎన్నాళ్ళిలా ఉంటుంది, అందుకని కొత్త బట్టలు ఇస్తున్నాం కట్టుకుని సంసారంలోకి ప్రవేశించు అని కొత్త బట్టలు ఇస్తాడు. చెల్లెలు వచ్చి తలస్నానం చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్తాడు. ఒకసారి అందరికీ సిన్సియర్ కండోలెన్సెస్ అని ఇట్స్ ఆల్ రైట్, పెద్ద ఆయనండి ఏం చేస్తా ఉంటాడు. 3 రోజులు అయిపోతుంది, 4 రోజుల నుంచి మళ్ళీ మొదలు వాడికి ఏ అలవాట్లు ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతుంటాడు. అప్పుడప్పుడు గుర్తొస్తే ఒకసారి దగ్గర పెట్టినట్టు లేదా పోయినట్టు. కాబట్టి నిన్నెవరో ఉద్ధరిస్తాడు అనుకుంటానంటే శంకరాచార్యుల వారు వాత పెట్టి మాట్లాడారు. నువ్వు ఈ దేహంలో ఉండగా నీ గురించి నువ్వు చింతాపడు. నీ వాళ్ళని వాళ్ళ గురించి ఎన్నాళ్ళు వెంపడతావు, ఎన్నాళ్ళు తృష్ణ, నిన్ను వాళ్ళేం ఖర్చు పెట్టనివ్వరు, నిన్నేం దేవాలయం వైపుకి వెళ్ళనివ్వరు. నువ్వు గట్టిగా 6 ప్రసంగాలకు వెళ్ళి 6 ప్రసంగాల గురించి రాత్రి ఇంట్లో మాట్లాడు. ఈ మధ్య వెర్రి ఎక్కువైపోతుందండి, ఇలా వెళితే సన్యాసానికి వెళ్ళిపోతారా ఏమిటో, మీరు వెళ్ళొద్దా బోడిగుండేది ప్రసంగాలు కంటారు. ఇంత భయం, మిమ్మల్ని ప్రసంగానికే వెళ్ళనివ్వరు, మిమ్మల్ని పుణ్యకార్యాచరణ చేయిస్తారని మీరు అనుకుంటున్నారా? అలా ఏం కుదరదు మనుష్య జీవితంలో, అందులో కలియుగం. సో మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి, ఇంకొకడు ఉద్ధరిస్తారని ఆశ పెట్టుకోవద్దు. మోహముద్గరం అంటే కొరడాలాగే మాట్లాడుతుంది. అంతేగాని మోహముద్గరం చెప్పేటప్పుడు రామాయణంలా చెప్పండి అంటే కుదరదు. రామాయణం చెప్పాలంటే మర్యాదగా ఉంటుంది. మోహముద్గరం చెప్పమంటే అది కొరడా పట్టుకుని కొట్టి పోల్దండ వేసినట్టుగా కొట్టండి అంటే అలా ఎలా కుదురుతుంది? ఆ రెండు భిన్నం. మీరు పోల్దండ ఏమంటే చెప్పండి, పోల్దండ వేస్తాను. మీరు కొరడా పట్టుకొచ్చి వీటి మీద చెల్లని కొట్టండి, పోల్దండ వేసినట్టు ఉండాలంటే నా వల్ల కాదండి నాకు. కాబట్టి మీరు కొరడాతో మమ్మల్ని కొట్టండి, నన్ను పిలిచి నాకు కొరడా ఇస్తే నేను అలాగే మాట్లాడాల్సి ఉంటుంది. మరి అది మోహముద్గరం. మీరు శంకరాచార్య వారు మోహముద్గరం చెప్పండి అంటే అలాగే ఉంటుంది. అంతే దాని ప్రయోజనం, దాని శైలి అలాగే ఉంటాయి. కాబట్టి మూఢా జహీధనాగమ తృష్ణ. ఎంత బాధ ఉందో చూడండి జగద్గురువుల హృదయంలో. కరెక్ట్ చేస్తున్నారు ఆయన తిట్టట్లేదు. ఆయన నీ పంధ తప్పు, నీ మార్గం తప్పు, నువ్వు తృష్ణకి వశుడు అయిపోయావు, నీ సమయం అంతా వృధా అయిపోతుంది. అయిపోతే ఏమవుతుంది? ఇది పడిపోతుంది, రావటం ఇది ఉండదు. ఉండకపోతే ఏమవుతుంది? కింవానేన ధనేన వాది కరిభి ప్రాప్తేన రాజ్యేన కిం. శంకరాచార్యుల వారు ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఎస్టాబ్లిష్ చేశారు. కింవానేన ధనేన, నువ్వు కష్టపడి సంపాదించి తెచ్చి కట్టినటువంటి ధనపు మూటలో తెచ్చావు 24 బ్యాంకుల్లో వేశావు, అకౌంట్స్లో అనేక చోట్ల మూటలు కట్టి బంగారం కింద మార్చి గుప్తంగా దాచావు. ఇందులో ఏ ఒక్క పాస్బుక్ లో ఉన్న లక్షల డిజిట్ తరవదు కన్నీటితో, లేకపోతే వాడు పోయాడని కూడా దానికి తెలియదు. అది అలాగే ఉంటుంది. ఇంతగా నీ గురించి పట్టింపు లేని మొదటి వస్తువు ఏది? నీ ధనమే. ఆ ధనం కోసం నువ్వింత వెంపర్లాడావు. ఏది నీ యందు ఏమాత్రము మమకారము లేనిదో దాని గురించి జీవితాన్ని పణం పెట్టకు. అది నీకు పాప మార్గమై కూర్చుంటుంది. కళ్ళు మూసేసి నిన్ను నీ ఓపికని హరించేస్తుంది.
కింవానేన ధనేన. ఇక్కడే ప్రమాదం ఏమిటో తెలుసా అండి? చాలా మంది దగ్గర మాట వింటుంటాం, ఇది సంపాదించుకునే వయసు అండి, మీరు అలాగే మాట్లాడతారు కోటేశ్వరారు, మీ సొమ్యం పోయింది, కానీ ఇది సంపాదించుకునే వయసు, రిటైర్ అయిపోయిన తర్వాత ఎవరిస్తారు మాకు 4 రూపాయలు? ఈ ఒంట్లో ఓపికగా తిరగాలి, సంపాదించుకోవాలి. సరే, మీరు ఏమంటున్నారు? 60 ఏళ్ళు వచ్చేసి రిటైర్ అయిపోయి గవర్నమెంట్ బలవంతంగా బయటికి పంపించేస్తే అప్పుడు పుణ్యం చేస్తా ఉంటున్నారు. నేను చాలా మందిని చూశాను, అవసరం ఉన్నా లేకపోయినా 10ంటికి ఆఫీస్కి రా అని చెప్తే 8 గంటలకే వెళ్ళిపోయి కూర్చుని రోజు ఆఫీసులో వచ్చేటప్పటికి వీడు ముందు వచ్చేవాడు అనిపించుకోవాలి. ఇది ఎందుకు వరకు వస్తుంది నీకు? 8ంటికి వెళ్ళి ఆఫీసర్ గారు వెళ్ళిపోయే వరకు 8 వరకు కూర్చోవడం అలవాటు చేసుకున్నాడు 60 ఏళ్ల వరకు. రిటైర్ అయిపోయి బయటికి వచ్చిన తర్వాత నేను రిటైర్ అయిపోనివ్వండి కొడదురారు నీ వెంట తిరుగుతుంటానంటాడు. నేను ఎంతమందిని చూశాను అలాగా. నువ్వు ఎందుకు బాబు నాకు నన్ను కూడా బారి చేయడానికి అనుకుంటా. వాడు ఏం చేస్తారో తెలుసా అండి? బయటికి వచ్చి 10 రోజులు బతకలేడు. నీటిలోంచి బయటికి విసిరేసిన చేప. వాడికి సంఘం అలవాటైపోయింది. వాడు ఎవరో ఒక మనుష్య ప్రభువుని కొలవాలి, ఒక ఆఫీసులో కూర్చోవాలి. వాళ్ళు 10ంటికి రమ్మంటే వీడు 7:30కే సద్దన్నంకి వెళ్ళిపోయి రాత్రి 8, 9ంటికి ఇంటికి వచ్చి అప్పుడు అబ్బా నేను అంత అలిసిపోయాను ఇంత అలిసిపోయానని చెప్పి అప్పుడు అన్నం తింటేనే వాడికి జీర్ణం అవుతుంది, లేకపోతే వాడికి జీర్ణం అవ్వదు. నేను ఎంతమందిని చూశానో బయటకు వచ్చేసి నిజంగా మీరు 2 సార్లు 3 సార్లు కనపడతారు మీకు ఆ కార్యక్రమాలు, ఆ పూజల్లోనూ. 4వ మాట మీరు ఏమంటే మేము మళ్ళీ పూజలు చేస్తామని రండి అన్నారు అనుకోండి. ఈ మధ్య నేను ఇంకో దాంట్లో జాయిన్ అయ్యాను మాస్టర్ అంటే, ఎందుకండి మీరు జాయిన్ అవ్వడం అన్నారు అనుకోండి, పాపం చిన్న తనబాటు వస్తున్నప్పుడు ఏం చెప్పాలి? తోచట్లేదండి అంటారు. తోచట్లేదండి ఏమిటో తెలుసా అండి? మనస్సుకి మీరు ఇచ్చిన ఏ ఆధారాన్నైనా సరే, ఆలంబనమునైనా సరే మనసు రిజెక్ట్ చేస్తుంది. నేను పుచ్చుకోనంట. నువ్వు పొద్దున్న శివాలయానికి వెళ్ళు, గజేంద్ర మోక్షం చదువు, సంధ్యావందనం చేయి, విష్ణు సహస్రం, లలితా సహస్రం, శివ సహస్రం చదువుకో. ఇవన్నీ ఎవరికి చెప్తాడో తెలుసా అండి? ఇంకో 6 నెలల్లో రిటైర్మెంట్ ఉందనగా చెప్తాడు. ఇంకా రిటైర్ అయిపోనివ్వండి, ఇంకా నేను హాయిగా త్రికాల సంధ్యావందనం చేసుకుంటూ, లలితా సహస్రం చేసుకుంటూ, విష్ణు సహస్రం చేసుకుంటూ, హాయిగా ప్రసంగాలకు ఎడుతూ, దేవాలయాలకు ఎడుతూ చక్కగా గడిపేస్తానండి అంటాడు. ఇదంతా దేనికోసం అనుకుంటున్నారు? ఇన్నాళ్ళు నా జీవితాన్ని పాడు చేసుకున్నాను అన్న మాట మీకు చెప్పడానికి ఇష్టం లేక తాను అక్కడ అలా ఉంటే తప్ప తనకి గడవలేదని మిమ్మల్ని మాయ చేయడానికి మాట చెప్తాడు. అన్నీ ఉంటుంది, వీళ్ళు లేకపోయినా అన్నీ చెప్తారు. బయటికి వచ్చి 10 నుంచి 5 సిన్సియర్గా పనిచేయద్దని నేను చెప్పను. నువ్వు ఉన్నప్పుడు చెయ్యాలి. అక్కర్లేని నీకు నేను ఎవరు కూర్చోమన్నాడు అక్కడ? నువ్వు గుళ్ళోకి వెళ్ళాలి, అప్పుడు అది నీకు ఉద్ధరణ. నువ్వు మానేసి నేను ఎవరు కూర్చోమన్నాడు ఆఫీసులో? కూర్చున్నావా? 60 ఏళ్ళు అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు నిజంగా 3 రోజులు శివాలయానికి వెళ్ళు. ఇలా గుళ్ళోకి వెళ్ళగానే ఈ పాటికి హాయిగా చక్కగా ఆఫీస్కి వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళు లేచి అమ్మో ఏంటి ఆఫీసర్ గారు వచ్చారని లేచి నమస్కారం పెడితే నేను ఇలా బెల్ కొట్టేటప్పటికి లోపలికి వచ్చేది స్వీపర్, ఇవన్నీ తుడిచావా అంటే తుడిచానండి అనేది, ఒక కప్పు కాఫీ పట్టరా అంటే ఓ టీ తాగేవాడిని. వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి సార్ ఈ ఫైల్ పెట్టాను సార్, ఆ ఫైల్ పెట్టాను సార్ అనేవారు. వాళ్ళకి ఇది చెప్పి వీళ్ళకి ఇది చెప్పి అక్కడితో ఊరుకుంటానంటే నేను ఫలానా చోట ఫలానా ర్యాంక్లో పనిచేస్తున్నప్పుడే అని వాడికి 1 గంట చెప్పాలి. అంటే మనస్సుకి సంస్కారం అలవాటైపోతుంది. ఇదంతా అలవాటైపోయి ఇప్పుడు మీరు సడన్గా శివాలయానికి తీసుకెళ్ళి కూర్చోపెడితే వాడి శరీరం కూర్చుంటుందంతే. ఏమంతో ఈ పాటికి అలా ఉండేవాడిని, ఏమీ తోచట్లేదు అంటాడు. 10 రోజులు ఇలా అన్న తర్వాత భార్య అంటుంది వీడికి పిచ్చి వచ్చేస్తుందో ఏమిటో అని ఏదైనా చూసుకోవాలి. ఏదైనా చూసుకో అంటే ఏంటంటే మళ్ళీ ఏదో ఉద్యోగం చూసేసుకోవాలి. ఇప్పుడు మీరు 500 ఇచ్చినా వాడికి చాలు. వాడికి కావలసింది ఏంటంటే 8 నుంచి 8 వరకు సేవించేటటువంటి ఒక ఆశ్రమం కావాలి. అక్కడికి వెళ్ళిపోయి మీరు ఇన్ని ఫైళ్ళు అవి పడేశారనుకోండి, అవన్నీ చదివేసుకుని అవన్నీ రాసేసుకుని మళ్ళీ ఆరోగ్యం వచ్చేస్తుంది. 10 న్యూరోబియాన్ ఇంజక్షన్లు చేయించుకున్నట్టు మీకు మళ్ళీ కనపడ్డారనుకోండి, ఏమంటే మీరు ఈ మధ్య పూజల్లో వాటిల్లో రావట్లేదు. ఏం చేస్తానండి, నేను ఈశ్వరుడి వైపు నా మనస్సు మొగ్గలేదండి, వెళ్ళలేకపోయాను. మళ్ళీ విచిత్రం ఏమిటంటే ఇంకో ఆఫీసులోకి వెళ్ళి కూర్చుంటే నా మనస్సు అంగీకరించిందండి, నా జన్మ పాడైపోయినట్టే అని వాడు అంటాడని మీరు అనుకుంటున్నారా? వాడు ఏమని చెప్తారో తెలుసా అండి? నేను రిటైర్ అయిపోయిన చోట ఆఫీసర్ గారు నన్ను పిలిచి ఏమయ్యా నీ సర్వీసెస్ చాలా అవసరం, ఇంత ఎక్స్పీరియన్స్డ్ నువ్వు ఉండాలని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళి జాయిన్ చేశారండి. నన్ను వదలటం లేదు, ఇప్పుడు బయటకు వచ్చేద్దామా అనుకున్నాను. ఇదంతా ఎంత డ్రామా అనుకుంటున్నారు మీరు? దీన్ని మీరు చూసి ఎంజాయ్ చేయాలి. ఓహో నీ మనస్సు అంతగా స్టటప్ అయిందనమాట. అంటే ఇంకా నీ జన్మలో నీ మనస్సు నీ నియంత్రణ యందు లేదు. దయానంద సరస్వతి మహారాజ్
దీని గురించి ఓ మాట అంటారు, కుక్క తోకని ఊపాలి, తోక కుక్కని ఊపకూడదు. మనస్సు మీ చేతిలో ఉండాలి, మీరు నియంత్రించగలగాలి మనస్సుని. ఎస్, ఇవాళ నువ్వు తెల్లవారగట 4కి లేస్తున్నావు, అన్లెస్ నీ మనస్సు గివ్స్ ఎ డిక్టమ్, యువర్ బాడీ విల్ నాట్ వేక్ అప్. మనసం నుంచి లేవడానికి శరీరం సిద్ధపడదు. నీ మనస్సు డిక్టమ్ ఇవ్వాలి. నువ్వు గుళ్ళోకి వెళ్ళు, కాళ్ళకేం స్వతంత్రత ఉండదు. మనస్సు టీవీ చూస్తానంటే నేను వెళ్ళిపోతాను గుళ్ళోకి, కాళ్ళు వెళ్ళిపోతాయేంటి? మనస్సు చెప్పాలి అక్కర్లేదు, ఐ రిఫ్యూజ్, నాకు అక్కర్లేదు ఈ టీవీ, అసుర సంచవేళ కార్తీక మాసం, అక్కడ ఏముంది నీకు అనవసరం, కాసేపు పద్మాసనం వేసుకుని ఆలయంలో కూర్చుంటున్నావు. ఈ మనస్సు ఆ డిక్టమ్ ఇవ్వాలంటే అక్కడ మీకు ఏదో సంతోషం కనపడాలి. సంతోషం కనపడాలంటే మీ మనస్సుకి మీరు దాన్ని ఆలంబనంగా ఇచ్చి అక్కడ సుఖమున్నది అన్న బోధ మీరు దానికి చెయ్యాలి పెర్సిస్టెంట్ గా. ఇందులో మీరు ఫెయిల్ అయిపోతే 60 ఏళ్ళు ఈజ్ నాట్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా. మీ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ భగవన్ మార్గంలో ప్రవేశించడానికి శుభముహూర్తము కాదు. ఇట్ ఈస్ ఎ డిజాస్ట్రస్ ఫెయిల్యూర్. ఇంకా మీ జీవితంలో మీరు భగవన్ మార్గంలో వెళ్ళలేరు. వాడి శరీరం అక్కడితో పాడైపోయింది. వాడు రిటైర్ అయిపోయే కూడా తెచ్చింది పిల్లలు పంచుకుంటారేమో, వాడికి మాత్రం పుణ్యం ఉండదు. వాడు ఎందుకని ఎప్పుడు ఎడతాడు ఇక గుళ్ళోకి? వాడు వెళ్ళలేడు అనమాట. మనస్సుని పాడు చేసుకున్నాడు. ఇదే కాళహస్తీశ్వర శతకంలో దూర్జటి నిర్దాక్షిణ్యంగా మాట్లాడాడు శంకరుడి దగ్గరికి. దంతంబుల్ పడనప్పుడే, తనువుయందారూఢియున్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, వింతలు నేనచరించునప్పుడే, కురులు వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్వలి మీ పదాంబుజములం శ్రీకాళహస్తీశ్వర. నేను ఈ పద్యాలు చదివి, పురాణాలు చదివి, వ్యాఖ్యానాలు చదివి జీవితంలో ఇలాంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఉలిక్కి పడుతుంటాను. నేను మోహముగ్గారు మాట్లాడుతున్నాను కాబట్టి నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తాను. మేము రిటైర్ అయిన తర్వాత అవి చేస్తాం ఇవి చేస్తామన్న వాళ్ళు కారు ఉన్నా సరే ఒక ప్రసంగానికి కూడా ఇవాళ రాలేని వాళ్ళు ఎందరో నాకు తెలుసు. వాళ్లే వచ్చి నాతో మాట చెప్తుంటారు, హెడ్లైట్లకి కళ్ళు డాజిల్ అయిపోతున్నాయండి, కారు నడపలేకపోతున్నాను, అందుకని నేను రాలేకపోయానండి అంటే. ఇప్పుడు మనస్సుండొచ్చేమో ఒకవేళ ఏ కారణం చేతనైనా, ఏ వైరాగ్యం చేతనైనా, తిన్న ఏ దెబ్బ చేతనైనా, జీవితంలో పొందిన ఏ ఫెయిల్యూర్ వల్లైనా ఇప్పుడు వాడు ఈశ్వరుడి వైపుకి వెళ్ళడానికి సిద్ధపడ్డాడేమో, సహకరించడానికి మీ శరీరం సిద్ధంగా లేదు. ధ్యానం చేయడానికి మీరు చూసిన వస్తువు లేదు, మనస్సుకి ఇంతకు ముందు మీరేం చూపించలేదు, తాదాత్మ్యతతో చూపించిందేం లేదు. మీరు ఎప్పుడు వెంకటేశ్వర స్వామి తాదాత్మ్యతతో దానికి చూపించలేదు. మీరు ఎప్పుడు 7 కొండలు నడిచెక్కలేదు. ఎక్కుతున్నప్పుడు మీరు తాదాత్మ్యతతో చూడలేదు. మీరు కాళహస్తిలో ఒక అభిషేకం చేయలేదు. మీకు కాళహస్తీశ్వరలింగం ఎలా ఉంటుందో మీ మనస్సుకి మీరు ముద్ర వేయలేదు. మీరు ఒక రామాయణాన్ని వినలేదు. రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం గురించి మీ మనస్సు మీద ముద్ర పడలేదు. ఇప్పుడు దాన్ని కూర్చోబెట్టి కృష్ణ రామాయణం అంటే నువ్వు ఎప్పుడు చెప్పావని అడుగుతున్నాడు. నువ్వు ఎప్పుడు చెప్పావు? నువ్వు ఎప్పుడన్నా తీసుకెళ్ళావా? నువ్వు ఎప్పుడన్నా తిరుపతి తీసుకెళ్లి చూపించావా నాకు తాదాత్మ్యతతో? నువ్వు ఎప్పుడన్నా నన్ను తీసుకెళ్ళావా కాశీకి? నువ్వు ఎప్పుడన్నా ఒక 7 రోజులు ఒక క్షేత్రంలో కూర్చోబెట్టావా? నువ్వు ఎప్పుడైనా ఒక మహాత్ముడి ప్రసంగాలకి వెళ్ళి ఒక 10 రోజులు వినేటట్టు నన్ను అనుగ్రహించావా? ఇప్పుడు నన్ను కృష్ణారామాయణం అంటాయంటే అనదు. నేను చూశానండి ఎంతో మందిని. నేను ఒకసారి నయనా కంఠాసుపత్రికి వెడితే డాక్టర్ గారు ఒక ఆయన చక్కటి బ్రాహ్మణ్యం, విభూతి బొట్లు పెట్టుకుని ఉన్నాడు. ఆయన్ని పిలిచి, డాక్టర్ గారు ఇంకోటి ఇస్తే బాగుండదని కంటెద్దాలు ఇవ్వడానికి విష్ణు సహస్రనామ స్తోత్రం పుస్తకం ఇచ్చి చదవండి అంటాడు. అంటే ఆయనకి విశ్వం అని అనలేకపోయాడు. అది వి అంటున్నాడు. తీసేసి డాక్టర్ గారు పేపర్ ఇచ్చారు చదవండి. ఏలూరు జనవరి 18 ఈరోజు మంత్రి గారు ఇచ్చేశారు అని చక్కగా చదివేస్తున్నాడు. అదేంటంటే పేపర్ అంత బాగా చదువుతున్నారు, మరి విష్ణు సహస్రం చదవలేదేమండి అన్నాడు. అంటే ఈయన అన్నాడని నేను ఇప్పుడు చదవలేదండి. పేపరు అన్నాడు. ఎంత పనిలో ఉన్న పేపర్ చదవకపోతే మాత్రం మాస్టర్ నాకు కాఫీ తాగినట్టు ఉండదండి, అందుకని నేను ముందు లేవగానే పేపర్ చదువుతాను. 75 ఏళ్ల నుంచి అలవాటండి పేపర్, అందుకని పేపర్ చదువుతాను. ఈసారి డాక్టర్ గారి యొక్క ఒక్క 2 నిమిషాల మౌనంలో నాకు ఛీ అని అనకుండా అన్న ఛీ వినపడింది. నీకు పేపర్ చదివా అద్దాలు ఇస్తే నీకు విశ్వం విష్ణుర్వశకారో భూత భవ్య